అని మనం ధ్యానిస్తూ వచ్చినాము. వీఆర్ గోయింగ్ టు సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ క్రిస్మస్. క్రీస్తు ఒక ఆశీర్వాదం బెత్లెహేములో. ఏమ్మా చెప్పండి, పిల్లలు వెనకాల ఇటు వచ్చేయమ్మా, ఇంకా జరగండి కొంచెం, మీరు కూడా రండి, కనబడాలి. నువ్వు రా బిడ్డ, ఇట్లా రా, దా ఇటు వచ్చి మీరు కూడా రండి, కనబడాలి. బెత్లెహేములో ఏమ్మా మన పాట. అబ్బో అవునా, బెత్లెహేంలో గొర్రెల కాపరే, వెరీ గుడ్, చాలా మంచి మాట చెప్పారు. ఇదే వర్తమానం. బెత్లెహేంలో సందడి అంట. ఉన్నిందా సందడి? నిజంగా మొదటి క్రిస్మస్ రోజు సందడి ఉన్నిందా? మనమేమో పాడుతూ ఉంటాం, బాత్రూమ్ సింగర్స్ ఉన్నారు చాలామంది, ఇక్కడ బయట పాడకపోయినా ఇంట్లో పాడుతూ ఉంటారు. బెత్లెహేంలో సందడి, పశువుల పాకలో సందడి. ఇంకా మీరు చెప్పిన వెనకాలే కూర్చున్నారు ఏమన్నా. సరే, వెనకాల ఏమన్నా బిడ్డ, మీరు ముందుకు వచ్చి కమ్ ఫార్వర్డ్. నువ్వే బిడ్డ, ఒకసారి చెప్తే వచ్చేయాల కదా. దైవజనులు ఒక్కసారి చెప్తే మనం లోబడి వచ్చేసేయాల. మీ బిడ్డలు, మా బిడ్డలండి మీరు. కాబట్టి ఇటు వచ్చేసేయండి, ముందు వచ్చి కూర్చొనేసేయండి. సరే, మనం న్యూయార్క్ వెళ్తాం. మీరంతా నిద్రపోతున్నారు కాబట్టి మేము మెలకుగా చేస్తాం. ఒక చిన్న క్రిస్మస్ స్టోరీ చెప్పి ముందుకు వెళ్తాను నేను. మళ్ళీ సాయంకాలం కూడా రండి, రేపు కూడా. వి సా ద పర్సన్ ఆఫ్ క్రిస్మస్. నేను భిన్నంగా ఉంటానండి. ట్రెడిషనల్గా ఇప్పుడు తూర్పు దేశం మనం సహవాసం నుండి మనం వింటూ ఉన్నాం. ఈ ఆరాధన మనకు వస్తాయి, ఈ వర్తమానాలు ఎన్నో విన్నాం. ఎంతోమంది దైవజనులు, మహానుభావులు, మేధావులు, వాక్య ఉపదేశకులు మనకు క్రిస్మస్ అనగానే మనకు అర్థమైపోతుంది ఏ వర్తమానం విన్నాము కదా. విని మనకు అలవాటే, ఇంకా మనం నిలబడి చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్పేస్తారు వర్తమానాలు కదా. క్రిస్మస్ వర్తమానం మీరే చెప్తారండి. వీ హ్యావ్ టు బీ సంథింగ్ న్యూ, సంథింగ్ ఛాలెంజింగ్. కాబట్టి సరే, న్యూయార్క్ క్రిస్మస్ అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ, ఏ ఊర్లో క్రిస్మస్? మీరు కూడా హైపర్ యాక్టివ్. నేను మొహమాట పడడం లేదు కదా, మొదటిసారి నిలబడుతున్నాను. ఎక్కడ పోయినా హెబ్రోన్ సావాసం మన ఇల్లే, ఎక్కడ పోయినా మన దైవజనులే మన తోడు. కాబట్టి ఆ స్వేచ్ఛగా మనం ఉండాలి. న్యూయార్క్ క్రిస్మస్ చాలా వింటా వచ్చినారు అనేకులు. ముగ్గురు యవనస్తులు కూడా తీర్మానం చేసుకున్నారు, రే చాలా క్రిస్మస్ విన్నాము, చాలాసార్లు విన్నాము, ఈసారి మనం మన ఇంట్లో మన సంఘంలో వద్దు, మనం ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు, న్యూయార్క్ వెళ్దాం, అక్కడ క్రిస్మస్ చాలా బాగుంటుందిరా, ఆ క్రిస్మస్ చాలా బాగా అనుభవించు. ఇట్లా మాట్లాడుతుండకూడదు, మీరు వినాలి. ఈరోజు ప్రభు మాట్లాడబోతున్నారు. యు గోయింగ్ టు సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బెత్లెహేమ్. 5 అంతల ఆశీర్వాదం. నీ జీవితాన్ని ప్రభు మార్చే ఒక సందేశాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఏదో కొత్తగా మన గురించి గొప్పగా కాదండి. దేవుడు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు. దేవుని వాక్యం అంత అద్భుతమైన ఒక సీరియల్. పెద్ద వదిన చిన్న వదిన కన్నా, పెద్ద కోడలు చిన్న కోడలు కన్నా, అమావాస్య పౌర్ణమి కన్నా, ఏ కార్తీక దీపం, అన్ని సీరియల్ ఇక్కడ ఉంది. మీకు ఈ వాక్యమును ప్రేమిస్తే మీకు పెద్దోడా చిన్నోడా ఉన్నాడా? బైబిల్లో పెద్దోడా ఉన్నాడా? చిన్నోడా లేదా? అమావాస్య ఉందా? పౌర్ణమి ఉందా? ఉంది. మనకు తెలియలేం. మనం మాత్రం సీరియల్ ఆన్ చేసి 5 సంవత్సరాలు తిప్పిందే తిప్పుడు మరు తరువాయ భాగం ఇది చూస్తూ ఉంటాం. మన జీవితము దానికి అంకితం చేసుకుంటున్నాము. కానీ ఐ వాంట్ టు ఇంప్రెస్ దిస్ ట్రూత్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ టు లే దిస్ ట్రూత్. ఈ బైబిల్ పరిశుద్ధమైనదిలో ఉన్నటి అద్భుతమైన విషయాలు మనం చూస్తాం. బెత్లెహేంలో క్రిస్మస్ ద్వారా ఉన్నటి 5 అంతుల అద్భుతమైన దీవెనలు మనం పొందుకోగలుగుతాం. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో పొందుకోలేనటి దీవెనలు ప్రభు నీ కొరకు తన వాక్యంలో మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. కాబట్టి ముగ్గురు యవనస్తులు తీర్మానం చేసుకున్నారు, రే మనం వెళ్దాం పదరా, న్యూయార్క్ వెళ్దామని. న్యూజెర్సీ నుండి న్యూయార్క్ వాళ్ళు ప్రయాణమై వెళ్ళినారట. చాలా దీర్ఘకాల ప్రయాణం, లాంగ్ జర్నీ. ముగ్గురు వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత న్యూయార్క్ చేరుకునేదానికి రాత్రి అయిపోయింది. ఎప్పుడైంది? న్యూయార్క్ రాత్రి అయిపోయింది. బాగా అలసిపోయినారు. ముగ్గురు డ్రైవింగ్ చేశారు, ముగ్గురు కారు తీసుకొని చాలా అలసిపోయినారు. సరే, వాళ్ళు ఏమనుకున్నారంటే, రేపు ఎట్లో క్రిస్మస్ కాబట్టి 25వ తారీఖు మనం బాగా రెస్ట్ తీసుకుంటామురా, విశ్రాంతి తీసుకుంటాము. ఎందుకంటే ఆ క్రిస్మస్ని మనం నిజంగా అనుభవించాలా, కొనియాడాలా, సెలబ్రేట్ చేయాలా. క్రిస్మస్ ఒక సందడిని మనం ఏమాత్రం మిస్ చేసుకోకూడదని ఒక మంచి తీర్మానంతో వాళ్ళు ఏం చేశారంటే, రాత్రి ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటామని న్యూయార్క్లో వాళ్ళ ముగ్గురు ప్రతి హోటల్స్ పోతున్నారు. అన్ని హోటల్స్ పోతే హోటల్స్ అంతా ఏముంది, ఏం బోర్డు? హౌస్ఫుల్. అబ్బా, హోటల్స్లో ఉంటుంది హౌస్ఫుల్ కూడా, ఏదో హౌస్ఫుల్ బోర్డులని చెప్తున్నారు మీరు. సర్లే, దాని హోటల్స్ అంతా హౌస్ఫుల్. ఎక్కడ కూడా ఏం లేదంట, విశ్రాంతి గది లేదు, ఎక్కడ లేదు, ఎక్కడ కూడా విశ్రాంతి గది లేదు. ఎక్కడ పోయినా సార్ రూమ్ ఉందా? నో రూమ్. ఈ రూమ్ ఉందా? నో రూమ్. న్యూయార్క్లో ఉన్నట్టు అన్ని రూమ్స్ కూడా క్లోజ్, ఎక్కడ లేదు.
చాలా ప్రయత్నం చేశారు, అలసిపోయినారు. చివరికి ఈ ముగ్గురు యవనస్తులు, ఇంకొక హోటల్ ఉంది, ట్రై చేస్తాం రా, రెస్టారెంట్ లాడ్జ్ ఉంది, ట్రై చేస్తామని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే కింద ఆడ చాలా, అది 150 అంతస్తు. అది ఎన్ని అంతస్తు? 150 అంతస్తు. అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత లోపల హోటల్ రిసెప్షనిస్ట్తో ఆర్గ్యూ చేస్తున్నారు. రిసెప్షనిస్ట్ వాళ్ళిద్దరు సంఘర్షణలు మాటలు జరుగుతూ ఉంది, గొప్ప శబ్దాలు. లోపల ఉండే మేనేజర్కి నిద్ర రావడం లేదు. ఏంటి రబ్బా రిసెప్షన్లో ఇంత శబ్దం వస్తూ ఉంది అంటే, వీడు లేదు, సారీ సార్, రూమ్ లేదు, ఉండేది ఒకటే, అది మేనేజర్, ఆయనకు అధికారం ఉంది. సరే, వీళ్ళు చాలా అలసిపోయి ఏమంటున్నారంటే, సార్ ఏదో ఒక రూమ్ ఇవ్వండి సార్ దయచేసి, మేము చాలా దూరం ప్రయాణమై వచ్చినాం, న్యూయార్క్లో క్రిస్మస్ చాలా బాగుంటుంది అని విన్నాము, దాన్ని ఎట్లన్నా మేము ఆనందించాలని ఇంత దూరం వచ్చామని వాళ్ళు అక్కడికి వచ్చినారు. సరే, లోపల మేనేజర్ నిద్రపోవడంలో బయటకు వచ్చాడు. ఏంటి గోలగోల చేస్తున్నారు, ఏంటి శబ్దం, ఏంటి సందడి ఇవన్నీ అంటే, అప్పుడు రిసెప్షనిస్ట్ అంటున్నారు, సార్ వీళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు ఒప్పుకోవడం లేదు, రూమ్ కావాలా అంటున్నారంటే, సరే మేనేజర్ వాళ్ళని చూసి వాళ్ళు బతిమాలుకున్నారు, సార్ దయచేసి రేపు న్యూయార్క్ క్రిస్మస్, మేము ఎంతో దూరం నుండి వచ్చినాము, దాన్ని అనుభవించాలని చాలా ఇష్టం ఉంది మాకు, ఒక్క రూమ్ ఏదైనా ఇవ్వండి సార్ దయచేసి అని ఎట్లా అడిగితే, మేనేజర్ వాళ్ళ మీద జాలిపడి, సరే నా అధికారంలో ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ మీకు ఇస్తామన్నాడు. వెంటనే వాళ్ళ ముఖం ఏమైంది? చిరునవ్వుతో, అబ్బా మేనేజర్ అధికారంలో ఒక రూమ్ ఇస్తాను, గది ఇస్తాను అన్నాడు. కానీ ఆ రూము 150 ఎక్కడుందంట? 150 అంతస్తులో ఉంది అన్నారు. వాళ్ళు ఇట్ట చూస్తారు, 150 అంతస్తా, వామ్మో బాబోయ్, నాయనో బాబోయ్ అన్నారు. సరే, ఇంకోటి మీ అదృష్టమో దురదృష్టమో ఈరోజు లిఫ్ట్ పని చేయడం లేదన్నారు. ఏం పని చేయడం లే? లిఫ్ట్ పని చేయడం. వామ్మో అనుకున్నారు. సరే, ఎట్లా ఒక రూమ్ దొరికింది కదా అనుకుని వాళ్ళు సంతోషంతో ఒప్పందం చేసుకున్నారు, డబ్బులు ఇచ్చారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ పోతాను. మొదటి 50 అంతస్తు అడుగులో నువ్వు ఒక కథ చెప్పురా, రెండో 50 అంతస్తు ఆవాడు ఒకడు కథ చెప్తాడు, మూడో 50 అంతస్తు మూడోవాడు చెప్తారని వాళ్ళు ఇంకా మొదలు పెట్టారంట. సరే, మొదలుపెట్టే మొదటి వాడు లోకంలో ఉన్నట్టు అన్ని కామెడీ స్టోరీస్ చెప్పాడు. జబర్దస్త్, ఫన్ బకెట్, ఎక్స్ట్రా జబర్దస్త్. నవ్వుతున్నారబ్బా, చెప్పక ముందే నవ్వుతున్నారు కదా. అన్నీ అంటే లోకపు నాడి కదా, ఇప్పుడు నాడి చెప్తా ఉంటే వాళ్ళు ఆహాహాహో ఓహో ఎట్లా పోతున్నారు పైకి, నవ్వుతూ కడుపుబ్బ నవ్వుపించుకొని పైకి వెళ్తున్నారు. నవ్వుతున్నారు, చాలరా ఎంతరా నవ్వుతున్నావు, కడుపు నొప్పి తీస్తూ ఉంది అన్నారు. సరే, మొదటి 50 అంతస్తు వెళ్ళిపోయారు. ఇప్పుడు రెండో 50 అంతస్తులో రెండో వాడు దయ్యపు కథలు చెప్తున్నాడు. ఏం కథలు? దయ్యం కథం. నిన్ను వీడని అని మొదలుపెట్టాడు ఆయన. ఇంకా మొదలుపెట్టాడు, అనగనగనగా మా అత్తోళ్ళు చెప్పేవాళ్ళ, అబ్బమ్మలు జేజమ్మలు చెప్తారు ఏమని, ఇదే వర్గానిలో ఒకప్పుడు జల్ 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 అనుకుంటూ తెల్ల చీర కట్టుకుంటూ ఒక ఆమె గొలుసు వేసుకుంటూ నడుస్తూ ఉంటే మేము చూసాను ఏమంట మా నాన్నమ్మలు చెప్తారా లేదా, కథలు చెప్తారా లేదా అని విన్నారా? జడలన్నీ ఎరబోసుకుంటూ అబ్బో మేము చూసాం, మశానం నుండి లేస్తూ. వాళ్ళు ఇంకా పోయినారు 100 అంతస్తు. వాళ్ళు గడగడ వణుకుతుంటారు, ఇంకా భయపడుతున్నారు. ఏమి మొదటి కథ ఏం కథమ్మా? కథ all the comedy story, joke story, you must be hyperactive, remember your mask, nothing will happen, you're not going to die today, right? You're not going to die, even if you die, be careful, ఏం కాదు. సరే, సెకండ్లీ దయ్యపు కథలు చేస్తే వాళ్ళు వణుకుతున్నారు, గడగడ ఎంట్రికలంతా నిలబడింది. బామ్మ ఏం ఇంత భయపిస్తున్నావని అయిపోయింది. ఇప్పుడు మూడోవాడు కథ వచ్చింది. మూడోవాడు కథ ఏమి మొదలుపెట్టాడు? ఏం కథ? మూడోవాడు అన్ని ఏడుపు కథలే. కొంతమంది ముఖాలు ఏడుపు ఉంటాయి కదా. మా బిడ్డని అంటూ ఉంటారు, ఎవరు నీ ముఖంలో నీళ్ళు జల్లారు, ఎవరంట నీ ముఖంలో ఎవరు నీళ్ళు జల్లారంట అంటూ ఉంటారు కదా. ఎప్పుడు ఈడు మొదలుపెట్టాడు మూడో కథ. 150 అంతస్తు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఏంట్రా ఇంత ఏడిపిస్తున్నావు మమ్మల్ని ఏడిపించి చాలదా, ఇంత ఏడిపిస్తున్నావు, 2 గంటలు దాటితే ఇంకా ఏడిపించేదే కదా మీకు కూడా. 12:30 1 అయితే ఇంక అందరూ వాచ్లు, అందరూ సౌండ్, బ్యాక్గ్రౌండ్ BGM మ్యూజిక్. హై డ్యూడ్, వాట్ BGM? పచ్చుకు పిచ్చుకు నోట్లో మ్యూజిక్ తబలా డోలకులు వద్దన్నా, ఊరికే వేస్తూ దైవజనులకు చెప్తాను, మా విశ్వాసలే భయంకర మంచి మ్యూజిక్. ఏం మ్యూజిక్ తెలుసా? నోట్లో అచ్చుకు పచ్చుకు అని వస్తూ ఉంటుంది మ్యూజిక్లు. ఏం మ్యూజిక్? కొంచెం టైం అయితే పుచ్చుకు అచ్చుకు పుచ్చుకు సైము, ఇదే మ్యూజిక్ చాలు కదా, ఇంకేం మ్యూజిక్ కావాలి మాకు? ఇంకా మొదలుపెట్టాడు 150 అంతస్తుకు. ఏడుస్తున్నారు, బాగా ఏడుస్తున్నారు. ఇంకేంట్రా? అప్పుడు లాస్ట్ గదికి వచ్చాడని.
150 గదికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, రే ఇంకా మీ దగ్గరికి వచ్చేసారు రూమ్ దగ్గరకు. అప్పుడు ఆయన అంటున్నారు, రే నీ జీవితంలో ఇంకా ఎన్నడి వినని ఒక దుఃఖపు కథ, లాస్ట్ స్టోరీ నేను చెప్తాను రా అన్నాడు. వాళ్ళు అన్నారు, రే ఇందాక మమ్మల్ని ఏడిపించింది చాలదారా, ఇప్పటి వరకు మమ్మల్ని ఏడిపించినావు చాలదా, ఇప్పుడేం రా చెప్తావు అంటే ఆయన అన్నాడు, ఈ రూము తాళపు చెవి మర్చిపోయినాను అన్నాడట. ఏం మర్చిపోయినాను? ఐ హావ్ ఫర్గాటన్ ద కీ టు దిస్ రూమ్ అట్ ద రిసెప్షన్ ఎట్ లిస్ట్. ఎక్కడ మర్చిపోయినాడంట? ఇది ఒక నవ్వు కథగానే ఉంటుంది. దిస్ ఇస్ రియలీ అ క్రిస్మస్ స్టోరీ. చాలామంది ఈరోజు క్రిస్మస్ని అనుభవించాలని ఏం మర్చిపోయినారు? బీగపుచ్చాయి, తాళపుచ్చాయి, చెవి ఎక్కడ మర్చిపోయినారు? క్రిస్మస్ ఆ రూమ్కి కావాల్సింది ఏమి? మాట్లాడకూడదు దయచేసి, మీరేమనుకున్నా పర్వాలేదు, మేము మొహమాట పడదు, మాట్లాడకూడదు. ఏమనుకున్నారు వాళ్ళు? ఆ రూమ్లోనికి పోయి గది విశ్రాంతి కావాలంటే ఏం అవసరం వాళ్ళకు? క్రిస్మస్ కావాలంటే ఏం అవసరం మనకు? యేసు ప్రభువే. అర్థమవుతుందా? బెత్లెహేములో సందడి, క్రిస్మస్, జింగిల్ బెల్స్, జాయ్ టు ద వరల్డ్, లాంగ్ టైమ్ అగో ఇన్ బెత్లెహేమ్, ఇవన్నీ మనం పాడుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ కేక్, క్రిస్మస్ కేక్, సంతోషమే, వద్దని నేను చెప్పడం లేదు. మమ్మీ కొత్త డ్రెస్ కావాలండి, ఏం కావాలా? కొత్త డ్రెస్ మమ్మీ, పలాసా, కరిష్మా, కరీనా కాటన్ అన్నీ కావాలా. ప్యాంట్ ఎట్లా ప్యాంట్లు, ఇవన్నీ. ఈరోజు క్రిస్మస్ కాబట్టి మనకు సమయం లేదు, మళ్ళీ ప్రభు చిత్తం అయితే మీ దైవజనులు అనుమతిస్తే మళ్ళీ చెప్తాంలే. కాబట్టి ఇది నిజమే. ఈరోజు దుఃఖపు కథ ఏమంటే, మనం నవ్వుకున్నాం. ఆ రెస్ట్కు ఆ గది తెరవబడాలంటే ఏం అవసరము? ఆ గది తెరిస్తే ఏం దొరుకుతుంది వాళ్ళకు? విశ్రాంతి. ఈరోజు నేటి మానవుడు కూడా నిజమైన తాళపు చెవు లేకుండా ఎన్నెన్నో క్రిస్మస్ ఎన్నో చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు, కానీ దేర్ ఇస్ నో రియల్ కీ ఫర్ ద జాయ్. ప్రియమైన వాళ్ళరా, నిజమా కాదా? ఆ విధంగా మనం కూడా, నువ్వు కూడా క్రిస్మస్ ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఉదయకాలం 5 అంతుల క్రీస్తుని మనం చూసాం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఆయన మనకు ఇమ్మానువేలుగా, మనకు రాజుగా, యేసుగా, రక్షకుడుగా, క్రిస్టాస్గా ఆయన మనకున్నాడు. అంతకన్నా ఎక్కువగా ఆయన మనకు వాక్య స్వరూపి అయిన దేవుడిగా మనకుంటున్నాడు. కానీ ఈరోజు రండి, ఈ క్రిస్మస్ ఒక ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దీని వెనకాల ఉన్నటి సత్యం మనం చూస్తాం. ఈరోజు రండి, మనకి ఎక్కడికి వెళ్దామంటే గొల్లల దగ్గరికి వెళ్దాం. థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు? బెత్లెహేమ్లో ఎవరు ఉన్నారని ఎవరు చెప్పారు? గొల్లలని ఎవరో చెప్పారు. ఏ అక్క చెప్పింది? ఎవరమ్మా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం మనం కలిసి చదువుకుంటాము. లూకాసు వార్త 2వ అధ్యాయం. వీఆర్ గోయింగ్ టు సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బెత్లెహేమ్. ఆ బెత్లెహేమ్లో ఉన్నట్టు నిజమైన ఆశీర్వాదం, అది నిజంగా ఆశీర్వాదంగా మార్చినట్టు మన ప్రభుని మనం చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం. మా కడప ప్రాంతంలో అంతా రాయలసీమలో 15 అంటారు, ఇక్కడ 15. సరే, కాబట్టి 15 స్పష్టమైన లాంగ్వేజ్. సరే, 15వ వచనంని లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ 15. మనం దయచేసి 18-17 వరకు మనం చదువుదాం. ఒక వచనం మార్చి ఒక వచనం బిగ్గరంగా ప్రార్థన పూర్వకంగా. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపులో జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించున్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా తాము విన్నటిను కనువాటిని కూర్చు దేవుని మహిమపరచు. ఎట్లా వెళ్ళాలంట మనం యెహోషువ నుండి ఈరోజు? వింటిమయ్యా నీ స్వరం, కంటిమయ్యా నీ రూపమును, ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము, ప్రియా ప్రభు నిన్నుగాక
వేరెవరిని చూడము వినాము. ఎవరిని వినడానికి వచ్చినాము? దట్ ఇస్ హౌ యూ నీడ్ టు ప్లే దిస్ సాంగ్. కాబట్టి వింటీమయ్యా నీ స్వరము కంఠీమయ్యా. బట్ ఐ గోయింగ్ టు లే దిస్ ఛాలెంజ్. వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ క్రిస్మస్? ఈ క్రిస్మస్ ఒక ఆశీర్వాదం. అనేకమైన వర్తమానాలు విన్నట్టు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఏం తీర్మానం చేసుకున్నారు? రండి మనము ఎక్కడికి వెళ్దాము? బెత్లెహేం. ఉందా? వెళ్దామా బెత్లెహేంకి? మనము వెళ్దామా? పాస్పోర్ట్ ఉందా? వీసా ఉందా? మళ్ళీ ఎట్లా వెళ్తావు బెత్లెహేంకు? ఓమిక్రాన్ ఉంది, అది రెండు లేదు కానీ ఓమిక్రాన్ ఉంది, కోవిడ్ ఉంది, కరోనా ఉంది, ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏదో బ్యాన్ అయింది. మళ్ళీ జెహోషామాలో ఒక మారుమూలు గ్రామంలో వర్గానిలో కూర్చొని మన బెత్లెహేంకి ఎట్లా వెళుగుతాం? పరిశుద్ధాత్మ ద్వారా, బైబిల్ ద్వారా. థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. బైబిల్ ద్వారా మనం, పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్లోనికి మనం వెళ్దాం. లేదంటే బైబిల్ని మనలోనికి తీసుకొస్తే తప్ప మనం క్రిస్మస్ ఒక ఆశీర్వాదము ఎవరు కూడా అనుభవించలేం. రండి ఈ బెత్లెహేం ఎఫ్రాతాకు మనం వెళ్దాం. ఈ యొక్క మధ్యాహ్న కాలం క్రిస్మస్కి వచ్చిన సందేశం, వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ యూ అట్ బెత్లెహేం. బెత్లెహేంలో నా కొరకు ఏం దాచబడి ఉంది? అసలు బెత్లెహేము దేనికి సాదృశ్యం? మీరు నేను అనుకున్నట్టుగా బెత్లెహేములో సందడి లేదు. మీరు నేను అనుకున్నట్టుగా బెత్లెహేములో సంతోషం లేదు. మీరు నేను అనుకున్నట్టుగా బెత్లెహేములో జన్మస్థలము కాదు. మీరు నేను అనుకున్నట్టుగా బెత్లెహేంలో కేవలము విలాపము, ప్రలాపము, దుఃఖము, ఏడుపు. కానీ నీ నా ఆరాధ్య దైవం బెత్లెహేంలో పుట్టుట ద్వారా ఈరోజు బెత్లెహేము జనన స్థలముగా మారిందా, మరణ స్థలముగా మారిందా? చెప్పండి. లాంగ్ టైమ్ అగో ఇన్ బెత్లెహేమ్ మేరీస్ బాయ్ చైల్డ్. ఇంగ్లీష్ స్పీకింగ్ స్టూడెంట్స్ లేదా ఎవరు ఇక్కడ? లాంగ్ టైమ్ అగో శ్రీయేసుండు జన్మించే రేయిలో, యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరి. నిజమేనా అమ్మాయ్యా? ఈరోజు నువ్వు ఏ స్థితిలో వచ్చినావో నేనైతే ఎరగను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. రండి మనం బెత్లెహేముకు వెళ్దామని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. యెహోషామాలో వర్గానిలో సజీవమైన సాక్ష్యంగా దీపస్తంభంలో ఆరాధించడానికి వచ్చినట్టు ప్రియమైన సహోదరుడా, సహోదరి, దైవజనమా, ప్రియమైన సేవకుడా, వర్తమానికుడా, నువ్వు ఎవరైనా కూడా ఈరోజు దేవుడు నేను బెత్లెహేముకు గొల్లల ద్వారా ఆహ్వానిస్తున్నాం. గొల్లలు తీసుకున్న తీర్మానం ఏమి? రండి మనము బెత్లెహేముకు. చెప్దామా? రండి, గట్టిగా చెప్పమ్మా, రండి. ఉందా పాట? దైవజన్ ఎన్ జైపాల్ గారి కుమారుల పాట ఉందా? ఒకప్పుడు దైవజన్ ఎన్ జైపాల్ గారు నాకు చాలా ఇష్టమైన, పర్సనల్గా నాకు తెలుసు. 89లో నేను తెలుగులో ఇష్టపడే బేసికలీ నేను ఇంగ్లీష్ స్పీకర్. తెలుగులో ఇష్టపడే వర్తమానికుడు, సువార్థికుడు అంటే ఎన్ జైపాల్ గారు ఒకప్పుడు. ఎందుకంటే అద్భుతమైన ఆయన, మన భక్సింగ్ గారు సహవాసం అంటే చాలా ఇష్టం. భక్సింగ్ గారు పాటలు పాడిచ్చేవాడు. ఎక్కడ సువార్త చెప్పినా ఆయన ఇప్పుడు చర్చెస్ ఉన్నాయి కానీ అప్పట్లో ఏం చేసేవాడంటే రక్షింపబడిన ప్రతి బిడ్డను తన సువార్త కుడికలో దగ్గరలో ఉన్నట్టు భక్సింగ్ గారు హెబ్రోన్ సహవాసంకి పంపించేవాడు. వాళ్ళు పాడి రండి రండి. ఏం పాట అది? సరే, ఇంకా అప్డేట్ అవ్వలేదు. మీరు అప్డేట్ అయినా చెప్పుకోరు, ఎందుకంటే హెబ్రోన్ బ్రదర్ ఇది, మనం అంతా పాడలేము కదా. అబ్బా, ఇక్కడ నిజమే, మీరంతా మంచి వాళ్ళే, మీరందరూ దేవదూతలేలే, నేను ఒకడేలే కదా. సరే రండి మనం ఎక్కడికి వెళ్దాము? ఎక్కడికి వెళ్దాం బిడ్డ? వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ యూ ఇన్ బెత్లెహేమ్. రండి ఆదికాండం త్వరగా 35వ అధ్యాయం. యాకోబు ప్రియమైన భార్య చనిపోయిన స్థలం అది. 14 సంవత్సరాలు వ్యయపరిచి చాకరీ చేసి ప్రేమించి ఒక అద్భుతమైన లవ్ స్టోరీ అబౌట్ జేకబ్ అండ్ రేచల్. అటువంటి ప్రియమైన భార్య మరణించిన స్థలము బెత్లెహేమ్ ఎఫ్రాతా. చూడండి ఆదికాండం 35వ అధ్యాయం చదువుమా, 17వ వచనం త్వరగా చదవండి. ప్రయాసపడుచున్నప్పుడు భయపడుకుము, ఇది మీకు కుమారుడగు నేను చెప్పాను. ఆమె మృతి పొందెను, ప్రాణము పోచుండగా అతని పేరు బెనోని అనేను. అతని తండ్రి ఎక్కడ పాతి పెట్టబడిన ఆమె? 16వ వచనం చదుమా.
ఆ, బెత్లెహేమును బెత్లెహేము దేనికి ప్రఖ్యాతి? అమ్మాయ్యా, యవనస్తుడా, వర్గానిలో యెహోషామాలో ఆయనను ఆరాధించడానికి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డ, బెత్లెహేము దేనికి ప్రఖ్యాతిగా ఉంది? ఏం స్థలం అంట ఇది? We are going to see the blessings of Christmas by going to Bethlehem. బెత్లెహేముకు వెళ్ళుట ద్వారా పరిశుద్ధమైన దైవ గ్రంథం బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఒక నూతనమైన ఆశీర్వాదంలోనికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరైనప్పుడు కూడా, ఒకవేళ ఎంత పూర్వమైన ఎంత కొత్త అయినా, ఈ బెత్లెహేమ్ ఆశీర్వాదం కొరకై దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. వాట్ ఇస్ ద ఒరిజినల్ మెన్షన్ ఆఫ్ బెత్లెహేమ్? బెత్లెహేమ్ మొదటి లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ ఉంది బైబిల్లో. మీరు హెర్మెనెటిక్స్, హోమిలెటిక్స్ మన బైబిల్ స్టూడెంట్స్ చూసినప్పుడు, నా స్పెషలైజేషన్ ఇన్ న్యూ టెస్టిమెంట్, తర్వాత బిబ్లియాస్ అంటే దేవుని వాక్యం. కాబట్టి బిబ్లియాస్లో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఎక్కడ ప్రస్తావన చేయబడింది బెత్లెహేము? దేని కొరకు ప్రస్తావన చేయబడింది? శ్రీ యేసుండు పుట్టేను రేయిలో నేడు పాయాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పుట్టుట ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన తీసుకొచ్చినటి వాడుగా ఉంటున్నాడు. ఇటువంటి ఆశీర్వాదం నువ్వు పొందగలుగుతున్నావా? నీ ఇంట్లో దుఃఖం ఉండొచ్చు, నీ ఇంట్లో సమాధి ఉండొచ్చు, నీ ఇంట్లో మరణం ఉండొచ్చు, నీ ఇంట్లో విలాపం ఉండొచ్చు. కానీ ఈ మధ్యాహ్న కాలం పరిశుద్ధాత్మదేవుడు నీ యొక్క హృదయ స్థితిని గుర్తించినటి వాడై నేను పరిశుద్ధాత్మదేవుడు ఆహ్వానించేవాడుగా ఉంటున్నాడు. అమ్మాయ్యా, ఇక్కడ చూడు, మా వెనకాల ఏం చూస్తున్నావు? కొత్తగా చూస్తున్నావు వాళ్ళని. దిక్కులు చూడకండి. ఇక్కడ ఎవరినైనా చూడాలంటే నన్ను చూడాలంటే నేను ఒక్కడే కొత్తవాడు ఇక్కడ, ఇంకా మిగతా ఎవరు కొత్త వాళ్ళు కాదు. వాక్యం వైపు చూడండి. దిక్కులు ఎందుకు చూస్తున్నారు? దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీ స్థితి ఎట్లుంది? కరోనా ద్వారా ఎంతమంది నువ్వు కోలుకున్నావు? ఎంతమంది గత 2 సంవత్సరాలుగా ఎంత బాధకరమైన దుఃఖపరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటూ వచ్చినావు? ఆధ్యాత్మికంగా దేవుడు నీకు జీవాన్ని ప్రసాదించడానికి ఈ లోకానికి వచ్చినట్టు వాడుకున్నాడు. వాస్తవంగా బెత్లెహేమ్ ఇస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ బర్త్, ఇట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ డెత్. ఇట్ ఇస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ బర్త్, ఇట్ ఇస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ జాయ్, ఇట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సారో. మరణపు స్థలాన్ని, సమాధి స్థలము, ప్రేమించిన భార్య చచ్చిన స్థలం అది. అటువంటి స్థలం ఎవరికైనా అంత ఇంపుగా ఉంటుందా? యాకోబు 14 సంవత్సరాలు వేపర్చి రాహేలు చనిపోయినట్టు, తన ప్రియమైన భార్య చనిపోయినట్టు స్థలం. కానీ నేను ఆరాధ్య దైవం ఆ స్థలాన్ని ఎంత అద్భుతంగా మార్చినాడు. నా జీవితం కూడా అట్లా ఉండొచ్చేమో ఈ యొక్క మధ్యాహ్న కాలమున. క్రిస్మస్ రోజున ప్రియమైన సోదరి సోదరుడా, స్నేహితుడా, నీవు ఎవరైనప్పుడు కూడా ఒకవేళ పూర్వం నీ స్థితి అట్లా ఉందేమో, పూర్వం దుఃఖముతో నువ్వు సతమతం అవుతున్నావేమో, నీ జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, నీవు ప్రేమించిన వారందరినీ నువ్వు పోగొట్టుకుంటూ వచ్చినావేమో, అది ఒకవేళ సమాధి స్థలంగా మారిపోయిందేమో, లేదంటే అది ఒకవేళ దుఃఖపు స్థలం. అందుకే బెత్లెహేమ్ ఎఫ్రాతాలో రాహేలు మరణించినట్టి స్థలము అది. ఎంత దుఃఖం, ఎంత బాధ. నువ్వు ఎవరైనా ప్రియమైన వారిని పోగొట్టుకొని చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది నిజమా కాదండి. నా జీవితంలో అమ్మ చనిపోతే నేను దేవునికి దూరమైనా, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణం గురించి చెప్పినప్పుడు నేను దేవునికి దగ్గర అయినాను. దైవజనులు పౌల్ సుధాకర్ గారు 1989లో 31 డిసెంబర్ రాత్రి ఆయన దేవుని ప్రేమను గూర్చి చెప్తూ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ప్రియ యవనస్తుడా, లోకపు ప్రేమ, స్త్రీల ప్రేమ, వారి ప్రేమ కొరకై నీవు ఎంతో ప్రాకులాడుతున్నావని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. ఇన్ ఇంగ్లీష్ హి వాస్ టెల్లింగ్, ఆర్ యు హాంటింగ్ ఫర్ లవ్ ఆఫ్ మ్యాన్, గాడ్స్ లవ్ ఇస్ హాంటింగ్ యూ. ఆ మాట నన్ను తాకింది. అన్య కుటుంబంలో 3 రోజులు స్నేహితుల ద్వారా నేను వచ్చినాను. మీటింగ్ నేను రానంటే స్నేహితులు బలవంతంగా తీసుకొచ్చారు నన్ను. కానీ ఆ 3 రోజులు దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చినాడు. ఆయన అంటున్న మాట ఏమంటూ వచ్చినాడంటే, మేము కేవలం ఇంగ్లీష్ వస్తుంది మాకు, ఇంగ్లీష్ టు కన్నడ, తెలుగు, తమిళ్, హిందీలో ట్రాన్స్లేట్ అవుతూ ఉంది. అప్పుడు ఆయన అన్న మాట ఏమంటే, లోకపు ప్రేమ, స్త్రీల ప్రేమ, స్నేహితుల ప్రేమ, వాటి ప్రేమ కొరకై నువ్వు పారిపోతున్నావేమో, ఒకని ప్రేమ నిన్ను వెంటాడుచున్నది అనే మాట ఇంగ్లీష్లో అంటూ వచ్చాడు. హాంటింగ్ యూ, ఆ మాట ఆకర్షింది. నిజమే కదా. నా స్థితి ఈయనకి ఎట్లా తెలుసు? నేను అన్నీ పోగొట్టుకున్నాను, స్నేహితులు పోగొట్టుకున్నాను, బంధువులు పోగొట్టుకున్నాను, బెల్లమున్నంత వరకు ఈగలు అనుకున్నాను. నా జీవితంలో అందరూ దూరం అయినారు. కానీ ప్రభువా, ఈయన ద్వారా నువ్వు మాట్లాడుతున్నావంటే ఒకవేళ నా ఫ్రెండ్స్ చెప్పారేమో అనుకున్నాను. కాదు, పరిశుద్ధాత్మ దేవుడి పూర్ణుడవై ఆయన ఈ మాట అభిషేకంతో అంటూ వచ్చినాడు.
ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. 31వ తారీఖు 29, 30, 31, 1 వరకు ఉన్నాడు. ఆ 3 రోజులు కూడా దేవుని ప్రేమ, దేవుని మరణం, క్రీస్తు ప్రేమ, క్రీస్తు ఒక సిలువను గురించి ఆయన చెప్తూ వచ్చినాడు. దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చినారు. మొండి లాంటి బండలాంటి నా హృదయం, కఠినుడు నేను, ప్రేమకు తప్ప దేనికి లోబడేవాడు కాదు, ప్రేమకు తప్ప దేనికి లోబడేవాడు కాదు. అటువంటి నన్ను ప్రభు దర్శిస్తూ వచ్చినప్పుడు ఆ రాత్రి నేను తీర్మానం చేసుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒకవేళ నీ స్థితి అట్లా ఉండొచ్చేమో ఈ మధ్యాహ్న కాలం, నేనైతే ఎరగను. దైవజనుల ప్రార్థన దేవుడిని తీసుకొచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరా, క్రిస్మస్లో నువ్వు అనేక సందేశాలు నువ్వు వినింటావు. ఈ దినాలు సందేశాలకు, వర్తమానాలకు ఏమాత్రం కొరత లేదు. యమాయమీలు దైవజనులు ఎన్నో వర్తమానాలు దే ఆర్ గివింగ్. యు హావ్ బీన్ పౌండెడ్ విత్ సర్మన్స్. బట్ ఈ క్రిస్మస్ రోజు లెట్ ఇట్ బి డిఫరెంట్ టు యూ. దుఃఖంలో ఉన్నావా నీ జీవితం? బెత్లెహేముకు రండి, మనం వెళ్దామని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఎవరు తీర్మానం చేసుకున్నారు? ఎవరు తీర్మానమ్మా? గొల్లలు. కమ్ లెట్ us గో టు బెత్లెహేమ్. ఏముంది బెత్లెహేమ్లో? మనం బెత్లెహేమ్కి వెళ్ళినప్పుడు ఆది కాండంలో మొట్టమొదటిగా దుఃఖపు స్థలం, ప్రియమైన భార్య చనిపోయిన స్థలం, తన ప్రియురాలు పోగొట్టుకున్నటి స్థలం, ప్రేమించి ఆమె కొరకు ఎంత ప్రయాసపడినట్టి స్థలం అది. ఆమె చనిపోతుంటే అది ఏమాత్రము సంతోషము కాదు, అది ఒకరి సమాధి స్థలము. కానీ నీ నా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అక్కడ పుట్టుట ద్వారా ఈరోజు అది సమాధి స్థలమా, జన్మస్థలమా? ప్రైజ్ ది లార్డ్. ద బరియల్ ప్లేస్ బికేమ్ ద బర్త్ ప్లేస్ ఫర్ ద హోల్ మ్యాన్ కైండ్ టు వర్షిప్. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. నేను ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అక్కడ జన్మించడం ద్వారా ఒక సమాధి స్థలం ఏంగా మారిపోయింది? ఈరోజు నువ్వు దాన్ని బరియల్ స్థలంగా గుర్తుపెడుతున్నావా, లేదంటే జనన స్థలంగా గుర్తుపెడుతున్నావా? దేనికి బెత్లెహేము దేనికి ప్రఖ్యాతి? నేను ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన స్థలం. ఆయన జన్మించినది ద్వారా అక్కడ ఏం తీసుకొచ్చాడు చూడండి, అక్కడ దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని తీసుకొచ్చాడు. అందుకే నేడు దావీదు పట్టణంలో మీ కొరకై బెత్లెహేంలో లోకరక్షకుడు మహా సంతోషకరమైన ఏం తీసుకొచ్చాడు? నీ దుఃఖాన్ని మార్చి ఏం తీసుకొచ్చాడు? ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే రా బెత్లెహేముకు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆ బెత్లెహేము దుఃఖపు స్థలముగా, సమాధి స్థలముగా మారినట్టి ఆ స్థలమును యేసుక్రీస్తు అక్కడ జన్మించడం ద్వారా ఆయన దాని జన్మస్థలముగా మార్చాడు. రెండవదిగా దుఃఖాన్ని తొలగించి ఏమిస్తున్నాడు? ప్రియమైన స్నేహితుడా, సహోదరి సహోదరా, నువ్వు ఏ స్థితిలో వచ్చినావో నేనైతే ఎరగను. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఎటువంటి దుఃఖముతో నువ్వు సతమతం అవుతున్నావు, ఎటువంటి బాధలో ఉన్నావు నేనైతే ఎరగను. కానీ నీ హృదయపు వేదన, దుఃఖం ఎరిగినాడు. ప్రియమైన వారిని పోగొట్టుకుని దూరమైనవా? నేను ఆదరించి సేద తీర్చుటకు నీ కొరకై ఆ లోకరక్షకుడు అక్కడ జన్మించినట్టు వాడుగా ఉంటున్నాడు. ఆ దైవదేవుడు దైవ మానవుడిగా బెత్లెహేంలో పుట్టి దానికి ఉన్నట్టు పాత చరిత్ర, రోత చరిత్ర, దుఃఖపు చరిత్ర, వీటన్నిటినీ మార్చివేసి నీకు దాని సంతోష స్థలముగా మార్చాడు. ఎందుకనగా నీ కొరకై మహా సంతోషకరమైన శుభవర్తమానం నిన్ను సంతోషింపచేసేదానికి ఉందా నిజమైన సంతోషం? యేసుక్రీస్తు లేనిదే ఎటువంటి స్థలానికి నువ్వు వెళ్ళినా నీకు సంతోషం లేదు. కాబట్టి గొల్లలు తీసుకున్న తీర్మానం నేనెందుకు తీసుకోకూడదు? ఇట్ వాజ్ అ ప్లేస్ ఆఫ్ బరియల్, ఇట్ వాజ్ అ ప్లేస్ ఆఫ్ సారో, ఇట్ వాజ్ అ ప్లేస్ దట్ జేకబ్ హ్యాడ్ టు రిమెంబర్ ఫర్ లాస్ట్ మెమరీస్, బట్ క్రైస్ట్ చేంజ్డ్ బై హిస్ బర్త్ టు ద ప్లేస్ ఆఫ్ జాయ్. అక్కడ మరణాన్ని మార్చి ఏం తీసుకొచ్చాడు? అక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నేను ఆరాధ్య దైవం ఏం చేశాడు? మరణంలో నుండి జీవంలోనికి దాటించాడు. ఆయన జన్మించడం ద్వారా మరణంలో నుండి జీవంలోనికి, ఆ మరణ స్థలాన్ని జీవంలోనికి దాటించాడు. ఇది మొదటిది. తర్వాత రెండో తీర్మానం విశ్వాసులకు. అక్కడ ఏమని పేరు పెడతా ఉంది? రాహేలమ్మ మా ఉన్నారా, సువార్తమ్మ, మార్తమ్మ, సంతోషం, అన్ని మందిరాల్లో ఉంటారు. కాబట్టి నిన్నే చెప్తున్నాను, నన్నే చెప్పాడు అని అనుకోకండి. మన మందిరంలో ప్రతి వారి పేరు ఏముంటుంది? సంతోషమా, సమాధానమా. మేము మా బేతనియాలో 70 మంది కన్నా పేరు మేరీ, మార్త. ఏమంట?
మేరీ మార్త పర్వాలేదు, జెహోషమ్మ అట్లా ఎవరు లేరు, ఎజిక్యేల్ ఒక్కడు ఉండాలి అంతే తప్ప, ఎందుకంటే ఎజిక్యేల్లోనే ఉండేది కదా జెహోషమ్మ. సరే, కాబట్టి ఏమనుంది రాహేలమ్మ ఏం పేరు పెట్టింది మీరు అర్థమవుతుందా? ఐ వాంట్ టు టెల్ యూ ద డిఫరెన్స్. విశ్వాసులకు ఈ బెత్లెహేంలో ఉన్నట్టు ఆత్మీయమైన ఒక గద్దింపు, రక్షణ మారు మనసు లేని జీవితానికి ఎంతో సంతోషాన్ని, నీకు ఆనందాన్ని, ఆ మరణ స్థలాన్ని జీవస్థలానిగా జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఇక్కడ రాహేలమ్మ ఏం పేరు పెడతా ఉంది ఇప్పుడు చెప్పండి. ఏమి? బెనోని. బెనోని బెనోని ఏం పేరు పెడతారు? దుఃఖంలో కోపంలో ఏం పేరు వస్తుంది? తన అనుభవంతో పేరు పెడతా ఉంది. ఏమని పేరు పెడతా ఉంది అర్థమవుతుందా? చాలా మంది పేరు పెడతారు, కష్టంతో పేరు పెట్టింది. ఒక తల్లి ఒక కొడుకుకి ఏం పేరు పెట్టింది? ఒరే వేదనతో కన్నాన్రా నీ పేరు, కాబట్టి ఆయనకి ఏమని పేరు పెట్టింది? అమ్మ. ఏమ్మా బాగుందా పేరు? మనకు ఎబ్బేసన్ బాగుంది, తెలుగులో మనకు అర్థం తెలియదు కాబట్టి. మన హీబ్రూ భాషలో పోతే ఒరే వేదన, ఒరే దుఃఖము, ఒరే బండోడా, ఒరే నల్లోడా, ఒరే గబ్బోడా, ఒరే పనికిమాలినోడా అని పిలుస్తూ ఉంటే బాగుంటుందమ్మా. చాలామంది అంటే అట్లే పిలుస్తూ ఉంటారు. ఏం పిలుస్తూ ఉంటారు? కర్రోడా, నల్లోడా, తెల్లోడా, బండోడా, బక్కోడా, ఇదా పేరు పిల్లేది. తెలుగు జాతి జయహో. మన వాళ్ళు పేరు పెట్టేదానికి చాలా స్పెషలిస్ట్. ఆదాముకు బదులు మనల్ని పెట్టింటే బాగుంటుందండి. భలే పేర్లు పెట్టింటాం మనం. పేర్లు పెట్టే స్పెషలిస్ట్ అయితే మనమే. ఎందుకు? అనుభవం తగినట్టుగా. నువ్వు పనికిమాలినోడా, పనికిమాలదాన్ని, పనికిమాలదా, హోప్లెస్, యూస్లెస్ చెప్పి రేపు దైవజనుల దగ్గర వచ్చి అన్న ప్రార్థన చేయన్న మా వాడు పనికిమాలినోడు అయిపోయాడంట. ఏమైపోయాడంట? ఎవరు చెప్పినారమ్మా పనికిమాలినోడని? ఎవరు చెప్పారు? నీ నోటార నువ్వే చెప్పి వాడు ఏమైపోయాడు? నిజమే కాదు? నోటి మాట శక్తి చేత మనమే చాలాసార్లు మనం ఒకవేళ నీకు పనికిమాలినోడు ఇవ్వాలంటే దేవుడు ఇచ్చింటాడు. ఆదాం పేరు పెట్టాలంటే ఒక కాకి, కుక్క, నక్క అన్నీ పెట్టింటాడు. ఒకరోజు చెన్నైలో జరిగిన విషయం అమ్మ వినాల. నేను అంటున్నా కదా, ఐఎమ్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఆత్మాభిషేకము కలిగి ధారావాహికంగా కొలత లేనటి ఆత్మచేత దేవుని మీరు తీసుకొచ్చారు. చెన్నైలో మౌంట్ థామస్లో ఒక ఆమెకి దయ్యం పట్టినాడు. ఏం పట్టింది? దయ్యం పట్టింది. విశ్వాసికి పట్టింది దయ్యం. పాస్టర్ గారిని పిలిపించింది. పాస్టర్ మోహన్ సి లాజరస్ పిలిపిస్తే నిజంగా జరిగింది, కట్టుకథలు కాదు. మోహన్ సి లాజరస్ దయ్యం పట్టిన వచ్చి ఇంకా దయ్యాన్ని వెలగొడుతుంటే ఆ దయ్యం మాట్లాడి, ఏమ్మా ఇంత అద్భుతమైన విశ్వాస ఇంట్లో నువ్వు ఆమె మీద వచ్చి దయ్యం ఎట్లా పట్టిందని ఆశ్చర్యపోయాడు. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేటప్పుడు పాస్టర్ గారు అడుగుతున్నారంట, ఏంటి ఈమె పేరు, మన పేర్లంతా వద్దులే, మళ్ళీ ఎవరైనా ఇక్కడ ఉంటే నా మీద అలుగుతారు, మళ్ళీ మన ఓదార్పు పాపం మీ దైవజనులు మళ్ళీ ఓదార్పు యాత్ర చేయాలి. ఎందుకు తెలుసా? నేనేమో చెప్పి దంచి వెళ్ళిపోతాను, మళ్ళీ ఆ సువార్తక్క మార్తమ్మ రాకపోతే ఆయన నెలలు ఓదార్పు యాత్రలు చేయాలి. మళ్ళీ సేవకులు కాదు, ఒక ఓదార్పు యాత్ర మన జగనన్న నేర్పించాడు కదా. ఎందుకు? బల్ల దగ్గర నా ప్రార్థన మా పేరు పెట్టలేదని ఇంకా అలుగుడో. మనకు ఉన్నటి కృపావరంలో నాకు షుగరు, బీపీ, కరోనా అన్నీ ఉన్నాయి. ఉదయకాలం అన్న దైవజనులు చెప్తున్నాను, బ్రదర్ మీకు ఏమేమి కృపావరములు ఉన్నాయని అడిగినాడు అన్న. నాకు షుగర్ అనే కృపావరము, బీపీ అనే కృపావరము, అలుగుడు అనే వరం. అలుగుడు సద్దుగుడు అంట. ఏమంట? అలుగుడు అనే వరం చాలా పని చేస్తుంది ఈ దినాలు కదా, విశ్వాసం నాడు. సరే, దయ్యంను వెళ్ళగొట్టేటప్పుడు ఏందమ్మా దయ్యం పట్టినావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆ దయ్యం అంటుందంట పాస్టర్ గారితో, పాస్టర్ గారు నా తప్పు కాదు, పక్కింటి ఆమెను నేను పట్టుకున్నాను, ఆమె అవిశ్వాసి అంట. పక్కింటి ఆమె నిజంగా జరిగింది, థామస్ మౌంట్. నేను నా మార్గం నా జోలికి నేను వెళ్ళిపోతా ఉన్నాను. అక్కడ వెళ్ళగొట్టి నేను వెళ్ళిపోతా ఉంటే ఈ ఇంట్లో నుండి నాకు ఒక ఆహ్వానం వచ్చిందంట. ఐ రిసీవ్డ్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ దిస్ హౌస్. ఏం ఆహ్వానం వచ్చిందంటే, ఏ సైతానా వాయింగే అన్నాడంట తమిళ్లో. ఏమంట? ఆ దయ్యం పోతా ఉందంట. తమిళ్ వచ్చేవాళ్ళైతే ఏ సైతానా రాయికడ అన్నాడంట. ఎవరిని? భార్యను పిలిచాడంట ఆయన. వీధిలో పోతున్న సైతాన్ ఏమనుకునింది, ఒరే ఆ ఇంట్లో నాకు ఆహ్వానం వచ్చిందని పోయి ఎవరి మీద కూర్చున్నాడు అన్న? ఎవరి మీద కూర్చున్నాడు? ఎవరి మీద? ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు సైతాన్? భార్యను. క్రైస్తవుల నోట్లో ఎక్కువగా అదే వచ్చేది, పాడైతానా, దయ్యమా, సైతానా, పనికిమాలదానా, ఇదే కదా మన నోట్లో. అందుకే మాస్కులు వేసుకోలేదు. అందుకే దేవుడు మాస్కులు వేయించాడు మీ చేసి. మీరు మాస్కులు ఎందుకు వేస్తున్నారంటే, నన్ను నువ్వు తిడుతున్నారో, నవ్వుతున్నారో, సొనుగుతున్నారో, పళ్ళు కొరుకుతున్నారో నాకు తెలియదు కదా. మాస్క్ వేసుకుంటే అర్థమయ్యా? ఏం అర్థం కాదు కదా. నిజమే కదా, ఇది నిజంగా జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏమ్మా మన భార్యలు మనతో చేసిన భార్యలను ఏం పిలుస్తూ ఉంటారు? వెనకాల అక్క ఏం పిలుస్తావు? ఏ సైతానా రాయికడ అన్నాడంట. నిజమా కాదు? శ్రేష్టమైన స్వరూప్యంలో చేయబడినటి వారిని మనం చేయబడుతున్నాం. కాబట్టి రాహేల్ ఏం పేరు పెట్టింది? కడుపు వేదనతో బాధతో భర్తను పోగొట్టుకున్న సమయంలో దూరంతో ఏమని పేరు పెట్టింది?
బెనోని 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 అంటే అర్థమేమి? దుఃఖపుత్రుడు. నో 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 విశ్వాసులారా, వాళ్ళు వీరు పెట్టిన పేరు నిలబడిపోలేదు చరిత్రలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది గొంతుకోస్తూ పెంతికోస్తూ సంఘం కాదు, నాకు బాగా తెలుసు. అర్థమవుతుందా? ఇక్కడ రబలబ శబలబ ఉండదు, నాకు బాగా తెలుసు. ఇదేం సంఘం? ఇది హెబ్రోన్ బ్రదర్, ఇది హెబ్రోన్ వాక్యపు సంఘం. సర్లే, కాబట్టి ఏమని చూస్తున్నాం? ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అనేది ఏమి? ఏదో బూతుల్లాగా మౌనంగా ఉన్నారే. ప్రైజ్ ది లార్డ్. ఏం పేరు నిలబడిపోయింది? అమ్మా, నీ సర్టిఫికెట్లో ఎవరు పెట్టిన పేరు నిలబడుతుంది బిడ్డ? మా డాడీ అంటమ్మా. ఎవరు చూడమ్మా, వాళ్ళ మమ్మీ కొంచెం నా బిడ్డ బిడ్డ నా బిడ్డలాగే చెప్పింది. మా డాడీ అంట, వాళ్ళ మమ్మీతో పోరాడుతూ ఉంటుంది. ఇప్పుడు మా కొడుకు వచ్చారు, వాళ్ళ కొడుకు మా కొడుకు అంట. మంచోడైతే నీ కొడుకు, లేదంటే మీ కొడుకు. నీ పొలికలు వచ్చిందండి, నీ బుద్ధులు వచ్చినాయి. మా డాడీ అంట, మా డాడీ. సర్లే, వెరీ గుడ్ బిడ్డ, గాడ్ బ్లెస్ యూ. నా బిడ్డలాగా నీది, నా బ్యాడ్ డాడీ. సరే, బెనోని అని చెప్పింది ఎందుకు? కానీ ఆ పేరు నిలబడిపోయిందా? ఏం పేరు నిలబడిపోయింది? బెంజమిన్, బెన్యామిన్ అంటే అర్థమేమి? ఓం దక్షిణామూర్తి నమః. ఉదయకాలం ఆ మాట చెప్తున్నాను. నా కుడి, సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. ప్రియమైన యెహోషామాలో ఆరాధిస్తున్నది ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరు పెట్టిన పేరు నిలబడిపోయింది చరిత్రలో? పునరుత్థానపు అనుభవం. బెత్లెహేమ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిజరెక్షన్. ఒకనాడు యాకోబు ఎంత ప్రియమైన భార్యను పోగొట్టుకున్నా, ఎంత ప్రేమించిన భార్యను పోగొట్టుకున్నా, ఎంత దుఃఖమున్నా, బాధ ఉన్నా, సమాధి ఉన్నప్పుడు కూడా భార్య మాటకు, అక్కడ ఆ పరిస్థితిలో భార్య మాట వినాలా, మళ్ళీ వేరే రకంగా ఆలోచన చేయకండి, మంచిదానికి వినాలి. అక్కడ భార్య పెట్టిన అనుభవంతో పేరు పెట్టలేదు. కానీ చాలాసార్లు మనం అనుకుంటున్న పేరులో గొడవలు వస్తుంటాయి కాపురాలు, కుటుంబంలో. కూతురు దిదిన కాపురము, కోడలు దిదిన కాపురము, ఇవన్నీ వదిలే వాక్యము దిదిన కాపురం మనం చూస్తాం. ఏమా అర్థమవుతుందా? ఇవన్నీ చూస్తుంటే భలే నవ్వుతున్నారు, ఎందుకంటే మనకు తెలుసు మీరు ఎవరని. మీ నాడీలు పట్టేశాను కదా, అర్థమవుతుందా? వాళ్ళు దిద్దిన వీళ్ళు దిద్దిన కాపురాలు వద్దు మనకు. దేవుడు దిద్దిన కాపురం, ఎందుకంటే ఆయనే ఆలోచనకర్త. యాకోబు తన కాపురాన్ని తీర్చుకున్నాడు. పునరుత్థానపు అనుభవంలో పెనివేల్లో పరిపూర్ణంగా మార్చబడ్డాడు. పెనివేల్లో ఇంకా పాత యాకోబు లేదు. ఆయన వాక్యం మీద ఆధారపడే యాకోబు ఇంకా తన ప్రియమైన భార్య పేరు పెట్టినా ఇప్పుడు భార్యకు ప్రభావితము కాకుండా హియర్ ఇస్ అ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. ఒక నిజమైన అనుభవంతో బెత్లెహేంలో ఏం పేరు పెడుతున్నాడు? పునరుత్థానపు అనుభవం. బెత్లెహేమ్ ఎఫ్రతా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ ప్లేస్ ఆఫ్ జాయ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ ప్లేస్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ రిజరెక్షన్. మరలా నాకు దొరకబోయే ఒక అనుభవంలో పేరు పెడుతున్నాడు. ఏం పేరు పెట్టాడు? బెంజమిన్. నా దక్షిణామూర్తిని ఒకరోజు చూడబోతున్నాను. ఆయన ఎవరంట? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్టు. ఎవరండి తండ్రి కుడి పార్శ్వన ఎవరు కూర్చున్నాడు? ఇంగ్లీష్లో బెంజమిన్ అంటే అర్థం ఏమన్నా? ఇంగ్లీష్లో సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. ఎవరు సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్? 110వ కీర్తనలో, హిబ్రీలకు రాసిన పత్రికలో మనం తీయాల్సిన అవసరం లేదు, టైం లేదు. ఎవరండి మనకు సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్? ఎవరు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్టు ఏకైక కుమారుడు. బెత్లెహేములో ఈ ఆశీర్వాదం కొరకై మొట్టమొదటిగా నేను పిలుస్తున్నాడు. అమ్మాయి అర్థమవుతుందా? రండి మనము బెత్లెహేముకు పోదాంగా. నీ చేదైన అనుభవం, నీ బాధకర అనుభవం, నీ దుఃఖపు అనుభవము, నీ సమాధి అనుభవం, నువ్వు పోగొట్టుకున్న సమస్త అనుభవాన్ని తొలగించి నీకెంత నూతనమైన ఆశీర్వాదం ఇచ్చుటకై నేడు యెహోషామాలో దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా గొల్లలు నిన్ను నన్ను ఆ బెత్లెహేముకు ఆహ్వానిస్తున్నారు. బెత్లెహేములో ఆయన పుట్టినట్టి వాడుగా నీ జీవితంలో ఇటువంటి అనుభవంలో ఉన్నావా ప్రియమైన సహోదరి సహోదరా, దైవజనమ? నీ ఇంట్లో అటువంటి ఉందా? ఈరోజు యాకోబు వలె మనం తీర్మానం చేసుకుంటాం. ఒక ఆత్మీయుడిగా, విశ్వాసిగా బెత్లెహేమ్ ఎఫ్రాతాలో ఏది ఉన్నప్పుడు కూడా దాని ప్రభావితము నేను కాకుండా ఆత్మీకంగా నన్ను ప్రభు మార్చాడు. కాబట్టి ఇంకా మీద నేను బెనోని అని పిలువను, కానీ నేనేమని పిలుస్తాను? బెన్యామిన్, సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. అతడు నన్ను ఆదరించబోతున్నాడు. ఆదరణ పుత్రుడు పుట్టాడు. వాస్తవంగా యాకోబుని ఎవరు ఆదరించారట? 17 సంవత్సరాలు ఎవరు ఆదరించారు? యోసేపును పోగొట్టుకున్నట్టు యాకోబుని ఎవరు ఆదరించారు? బెంజమిన్. ఆదరణ పుత్రుడు. నేను ఆదరణ పుత్రుడు ఆయనే.
నిన్ను నన్ను ఆదరించేదానికి పుట్టినట్టి ఆత్మీయమైన నిజమైన, అక్కడ నీడ, ఇక్కడ నిజత్వం. ఆది కాండంలో నీడ, మత్తయి సువార్త, లూకా సువార్తలో నిజత్వం. నీ నా ఆదరణ పుత్రుడు, ఆదరణకర్త, తండ్రి ఏకైక కుమారుడు, తండ్రి బెన్యామీన్ ఎవరంట? ఎవరమ్మా? ప్రభువైనేసు నిన్ను ఆదరించేదాన్ని. కూర్చోమ్మా. ఎక్కడ వెళ్తున్నా? ప్రభు నిన్ను నన్ను ఆదరించి. మొదటి ఆశీర్వాదం. రెండవదిగా చూస్తాం రండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం. త్వరగా 5 fold blessings of Bethlehem. రూతు గ్రంథం 1వ అధ్యాయం చదువు, మొదటి 2 వచనం త్వరగా చదవండి. న్యాయాధిపతులు ఏలు దినములందు యూదా బెత్లెహేము నుండి వెడ్డబెట్టుకొని, సార్ చాలా మనకు తెలిసిన విషయం, అనేక సిస్టర్స్ మీటింగ్లో మీరు వింటూ వచ్చినారు. ఒక రాంగ్ డెసిషన్, ఒక ఇంటి యజమానురాలుగా బెత్లెహేంలో దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ద డెసిషన్ దట్ యూఆర్ టేకింగ్ దిస్ క్రిస్మస్? ఆధ్యాత్మికమైన, అనుభవపూర్వకమైన, అర్థపూర్వకమైన క్రిస్మస్ మనం ఆచరించేదానికి, కొనియాడేదానికి మనం వచ్చున్నాం. ఏదో వచ్చినాము బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి అని లోకస్తులాగా నామకార్థంగా కాదు. కానీ ఎస్, దేర్ ఇస్ సందడి ఉంది, కానీ నిజమైన క్రీస్తును కలుగుట బట్టినే సందడి. ఆ క్రీస్తు లేకపోతే ఎన్ని స్టార్ పెట్టినా ఏముంటుంది? పైన స్టారు, కింద బారు, ఇంట్లో. అబ్బా నిజమే కదా, అబ్బా కరెక్ట్గా చెప్పినావు అక్క. వారేనా? ప్రతిరోజు వారే కదా, ఇంట్లో వారే కదా. చాలాసార్లు ఎన్ని పెట్టుకున్నామని తప్పు నేను చెప్పడం లేదు. యంగ్ సిస్టర్, వై ఆర్ సిట్టింగ్ బిహైండ్? అర్థమవుతున్న నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం బెత్లెహేమును వీడి వాళ్ళు న్యాయాధిపతుల దినంలో ఏమొచ్చిందంటే, అక్కడ ఏమొచ్చింది? మనుషుల పరిపాలన ఎట్లా ఉంటుంది? ఎక్కడ చూసినా మీరు వింటున్నారు, టీవీలో, వాట్సాప్లో, యూట్యూబ్లో, TV9 తెలుగులో చాలాసార్లు మీరు వింటుంటారు. ఎన్నో కరువుతో కూడినట్టు నీ జీవితానికి దేవుని చిత్తంలో వెలుపల వెళ్ళింది. అందుకే బైబిల్లో అద్భుతమైన పాట ఉంది మన సహవాసంలో. ఏం పాట? అది కాదులేమా, ఇంకొక పాట ఉంది. ఏం పాట? జీవనమే ముఖ్యమని జారిపోయావా. ఏం పాట? సండే స్కూల్ సిస్టర్స్, ఏం పాట అది? జీవము గల దేవుని మరచిపో. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. జీవనమే ముఖ్యమని జారిపోయావా, మధురమైన క్రీస్తు సన్నిధి విడచి వెళ్ళావా, మోయాబులో మారాగా. ఎవరు పొమ్మన్నారు నేను? బెత్లెహేముని విడిచిపెట్టి ఎవరు పొమ్మన్నారు? యెహోషామాని విడిచిపెట్టి ఎవరు పొమ్మన్నారు? హెబ్రోని ఇచ్చిపెట్టి, నీ తండ్రి ఇంటిని ఇచ్చిపెట్టి, నీ కుటుంబాన్ని ఇచ్చిపెట్టి అనేక పర్యాయంలో నువ్వు వెళ్ళిపోతున్నావు నీ సొంత తీర్మానంతో. నేడు 25వ క్రిస్మస్. అమ్మాయి అక్క ఇది పెట్టారు కాబట్టి నేను బల్లగుద్దేవాడు, మంచిదైన మళ్ళీ హార్మోనియం అంతా ఎరిగిపోతుంది. సర్లే, బైబిల్ 2 సార్లు పడింది, క్షమించి. అర్థమవుతుందా? చాలా పర్యాయం మన సొంత డెసిషన్, సొంత తీర్మానంతో మనం దేవునికి దూరమైనటి వారుగా ఉంటున్నాడు. యవనస్తుడు కూడా లూకా సువార్త 15వ అధ్యాయంలో ఏం చూసాము? 15వ అధ్యాయంలో ఏం చూసాము? తండ్రి ఇచ్చే బైక్ కావాలా, శాంసంగ్ గ్యాలక్సీ ఫోన్ కావాలా, ఐసీ కావాలా, ల్యాప్టాప్ కావాలా, తండ్రి ఇచ్చే షూస్ కావాలా, హాయ్ డ్యూడ్ అంట. ఏమంట? ఇంట్లో ఏమో డాడీ, బయట ఏమో బడీ అంట. ఏమంట? డ్యువల్ సిమ్ బ్రదర్. ఏమన్నా నువ్వు ఇంకా ఓల్డ్ ఫ్యాషన్గా ఉన్నావు సావు కూడా. ఇంట్లో ఏమో మమ్మీ, బయట ఏమో అమ్మీ అంట. ఇంట్లో మమ్మీ, బయట, అందుకే 2 డ్యూడ్, 2 సివల్ ఫోన్. చాలామంది నో స్వేచ్ఛ. I don't have space. I don't have space in my house. I want freedom అంట. ఏం కావాలి ఆయనకు? ఫ్రీడమ్. అందుకే కాలేజెస్లో వెతుకుతున్నారు, హాస్టల్స్లో వెతుకుతున్నారు ఫ్రీడమ్. అక్కడైతే అన్నీ చేయొచ్చు కదా. నిజమే కాదండి? ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా ఇంట్లో తండ్రి అధికారం అన్నీ అవసరం, తండ్రి ప్రేమ, తండ్రి భోజనం, తండ్రి ఆహారం. కానీ చివరిగా వెళ్ళి ఏం రాయబడింది బైబిల్లో? చాలాసార్లు మీరు విన్నారు. అతడు ఇబ్బంది పడసాగెను. తండ్రి ఇంటిని, తండ్రి ప్రేమను, తండ్రి అధికారమును ఇడ్చిపెట్టిన ఏ మానవుడైనా తండ్రి ఇచ్చే ఆకాశము, నీరు, వర్షము అన్నీ అనుభవించాలి, కానీ తండ్రి వద్దాయడు. ఈ రోజులు అంతే కదా. యవనస్తుల నోట్లో వచ్చే మాట ఏమంట? ఏం తెలియదు డాడీ, 1947 ఏమంట? నువ్వు హార్మోనియం డాడీ, మేమంతా లేటెస్ట్ గ్యాజెట్స్. ఏమంట? క్యాజీ, ఐజీ, ఓజీ, క్యాజీ, సబ్జీ అంట. సబ్జీనే క్యాజీ ఏమంట? ఈరోజంతా
నువ్వేమ్మా చాకరీ చేసుకొని పొలం పని చేసుకుంటూ పోషిస్తూ హాస్టల్లో ఏమక్క అక్క అక్క నువ్వే అక్క. ఆ మాటలు నువ్వు మాట్లాడేటట్టుండే నేను ఎందుకు నిలబడాలి? ఇంత దూరం ప్రయాసపడి ప్రార్థన చేసి దైవజనులు పరిశుద్ధాత్మ దేవునితో ఈ మాట తీసుకొస్తున్నాం. నేను ఇదే చెప్తున్నాను, ప్రభు నాతో మాట్లాడకపోతే నేను ఎక్కడ రాను, ఎక్కడ ఆహ్వానించాను. లార్డ్, లెట్ యువర్ వర్డ్ కమ్ ఫోర్త్ విత్ పవర్, విత్ లైఫ్. ఇట్ మస్ట్ బి డౌన్ టు ఎర్త్. స్వేచ్ఛతో ధారావాహికంగా కొరత లేని ఆత్మతో నింపుమని దైవజనులు ప్రార్థించారు. నా ప్రార్థన అదే. కాబట్టి ఈ దినాలు అనేకులు తమ జీవితాన్ని ఏమి చెప్తున్నారు? మీ యవనస్తులు అమ్మమ్మ, నానమ్మ, తాతమ్మ, జేజమ్మ, మీ యవనస్తులను గారభంగా ప్రేమించి వద్దని చెప్పడం లేదు. వాళ్ళకి కనిపించే అన్ని ఫోన్లు కొనిచ్చు, ఐఫోన్ కొనిచ్చు. ఈరోజు ఫోన్స్ కూడా ఏమైనాయి? నన్ను తల వంచి చూడు, నేను తల ఎత్తకుండా ఏం చెప్తుంది ఫోన్? ఏమా నన్ను తల వంచి చూడు, నేను తల ఎత్తకుండా చేస్తానంటుంది. ఏది? సరే, బైబిల్ ఏం చెప్తుంది? నన్ను తల వంచి చూడు, నువ్వు ఎల్లప్పుడు కూడా. సరే, మన నానమ్మల్ని అడుగుతాం, మెడ ఎప్పుడు నిలబడుతుందమ్మా? మెడ ఎప్పుడు నిలబడుతుంది చెప్పండి అమ్మా. పిల్లలు ఎవరైనా, మన పిల్లలు 3 నెలల నుండి 6 నెలలు ఎత్తుకుంటే ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు చెప్పమ్మా? ఇక్కడ అమ్మమ్మలు ఉన్నారు కదా, ఏం అమ్మా? పిల్ల ఎత్తుకొని అనుకోండి, నేనే ఎత్తుకొని, నా బిడ్డని ఎత్తుకోండి, ఏం చెప్తావు? ఏం నిలబడలే? దాని ప్రయాసమే వద్దు. ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఎంత మెడ నిలబెట్టినా, ఎంత నుగ్గు నూనె పోసినా, ఆమ్దాలు పోసినా, ఎంత ఏమి పోసినా, ఇప్పుడు ఆటోమేటిక్గా మెడ వంగిపోతా ఉంది. ఎందుకు? ఎంత నువ్వు నిలబెట్టినా మెడ, ఫోన్ ఉంటే ఏమవుతుంది? ఇది ఎందుకు నువ్వు ప్రయాసపడ్డామంతా? నిజమా కాదా? ఒక ఆయన హైదరాబాద్లో సికింద్రాబాద్ ఆరాధన థియేటర్ అక్కడ పడిపోయినాడు. వాడు ఫోన్ చూస్తూ బుద్ధలు అదే పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? తమాషా కాదు ఇది, నిజంగా నేను చూస్తాను. మా వాడు ఉన్నాడు, బైబిల్ ఉంది, పరిశుద్ధమైన బలిపీఠం. కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. జెంటిల్మ్యాన్ మంచి టై వేసుకొని పోయినాడు వింటర్లో హైదరాబాద్లో. నేను చూస్తా ఉన్నాను, పాపను చూసేదానికి వెళ్ళినప్పుడు పడిపోయాడు. అందరూ అక్కడంతా ఏమరా అంటే, అది ఇంపార్టెంట్ కాల్ ఏదో వచ్చిందంట. ఏం చేస్తున్నాడు? ఏం కాల్ వచ్చిందంటే ఏం చేస్తున్నాడు? అయ్యగారు సిలువ గుర్తు వేస్తున్నాడు. ఏం గుర్తు? అబ్బాయి, యవనస్తులు ఎంత మంచి వాళ్ళండి, మీ పాపం వాళ్ళ గురించి అపార్థం చేసుకో. మన యవనస్తులంతా సిలువ గుర్తు. ఏం గుర్తు? స్వైప్ ఫోన్. ఏం గుర్తు? నిజమా కాదు? ఫోన్ రావాలా? ఉదయకాలం ఫోన్ రావాలి. ఏం ఫోన్? వాట్సాప్లో ఏం పెట్టిందో ఆమె, అలో కూడా పెట్టలేదు. లేవగానే ప్రైజ్ ది లార్డ్. పాప మన దైవజనులు వైట్ అండ్ వైట్ వేసుకొని, పాత 1947 అరకు నుండి వైజాగ్ దైవజనులే. ఎందుకంటే వాళ్ళు ఏమో ఉదయకాలం లేవగానే మౌన ధ్యానము, వ్యక్తిగత ధ్యానం, కుటుంబ అవన్నీ అవుట్డేటెడ్ డాడీ. ఇప్పుడంటే క్యాలెండర్ ప్రామిస్ చేసుకొని ఏమంట? ఏమ్మా, యామ్ ఐ నాట్ అన్ అప్డేటెడ్ గాడ్ సర్వెంట్? ఇప్పుడు నాడి కూడా చెప్తాం. అర్థమవుతుందా? మన జీవితం, యవనస్తులు స్వేచ్ఛ, సంఘంలో స్వేచ్ఛ, తండ్రి అధికారాన్ని పోగొట్టుకుని దేవుని అధికారాన్ని పోగొట్టుకుని న్యాయాధిపతులు పరిపాలించే దినములలో మనుషుని పరిపాలనలో ఏమునిందంట? ఏమొచ్చింది? కరువు వచ్చింది. బెత్లెహేం నుంచి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళమన్నా తీర్మానం చేసుకున్నారు. ఈ దినాలు ఎంతమంది కాపురాలు పాడైపోతుంది. సొంత తీర్మానం బట్టి, సొంత జ్ఞానం బట్టి, సొంత వెలిచూపులు బట్టి. ఈ క్రిస్మస్లో గాడ్ ఇస్ కాలింగ్ యూ, కమ్ బ్యాక్ టు బెత్లెహేం. రాను మళ్ళీ బెత్లెహేంలో ఉన్నటి ఆశీర్వాదం కొరకై నేను ఎవరు వీడిపోమన్నారు? దేవుని సంఘాన్ని, దేవుని ఇంటిని పరిస్థితులు బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి ఏం చేస్తున్నారు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి మాటను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. Pussycat, I've been to London. Where did you go? మా ఇంగ్లీష్ రైట్సే కదా, చెప్పండి మా మాట పడకండి, చెప్పండి. Pussycat, where did you go? చెప్పండి. You have to be practical and live. దేవుని వాక్యం. Where did you go? I'd been to London. Why did you go to London? మీ తర్వాత అమ్మమ్మలారా, మీకు అర్థం కాకపోతే పిల్లల్ని అడగండి. నర్సరీ కదా, వాళ్ళకి ఇంగ్లీష్ పీస్ చదువుతున్నారు బాగా వాళ్ళు. యామ్ ఇంగ్లీష్ పై సంధ్యా బికమ్ శాండీ అంట. ఏమంట? వాళ్ళని అడగని చెప్తారు. మాకంతా ఈ అమ్మమ్మలు, నానమ్మలు, ఈ ముద్ద బిస్కే వాళ్ళు ఇవన్నీ వద్దంట. వాళ్ళకి ఏం కావాలంట? 7G గ్యాలక్సీ. మీరు చాకరీ చేసి కష్టపడి చెమటోర్చింది పెద్దవాళ్ళు, దైవజనులు, వాళ్ళంతా కష్టపడి వాళ్ళని పైకి పెద్దగా చేస్తే ఏమంటున్నారు? మీకేమీ తెలీదు డాడీ, మీకేం ఒట్టి దద్దము డాడీ. నువ్వు ఏమంట? ఒట్టి దద్దమా. ఇప్పుడు మేమేమంట? చాలా అప్డేటెడ్ జనరేషన్ అడుగుతాం. అప్డేటెడ్ కదా వాళ్ళంతా. ఏం అడుగుతాం? ఏం ఫోన్స్?
ఉదయం కాలం అదే కావాలి. ఏమంటున్నారు? అమ్మ టైం చూడక మగ మీ మనవరాలు గతి ఏమవుతుంది చూడు, రేపు టైం చూడగా, టైం పోయినా పర్వాలేదు, రేపు టైం రాదు. కరోనా నుండి బయటికి పడ్డాను, మరణ పలుకు నా చుట్టూ 40 మరణం. ఐఎమ్ టెలింగ్ యూ, 40 మరణాలు చూశాను నేను. యవనస్తులు మరణించడం చూశాను. 40 మంది. ఒక ఆయన వచ్చి నన్ను పలకరించి చచ్చిపోయాడు. 2 నిమిషాలు చేతులు పట్టుకున్నాడు, పక్కనే చచ్చిపోయినాడు. ఈరోజు నువ్వు టైం చూస్తున్నావు, మంచిదే, తప్పేం కాదు. రేపు నీ మనవడు మనవరాలకి ఎవరు అకౌంటబిలిటీ? రేపు నీ చేతిలో వాళ్ళు ఉండరు. హాస్టల్కి వెళ్ళిపోతారు, కాలేజ్కి వెళ్ళిపోతారు, పెళ్ళి అయి వెళ్ళిపోతారు. ఈరోజు వాళ్ళు నీ చేతిలో ఉన్నారు. బ్రింగ్ దెమ్ టు క్రిస్మస్. నిజమైన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఇదే. ఏమంటున్నారు? ప్రియమైన వాళ్ళరా, వాళ్ళ జీవితంలో యవనస్తులు వాళ్ళని అడుగుతారు, పుసిక్యాట్ పుసిక్యాట్ వేర్ హ్యాడ్ యూ బీన్? ఐ హ్యాడ్ బీన్ టు లండన్ టు సీ. పుసిక్యాట్ వాట్ డిడ్ యూ డూ దేర్? అక్కడ ఏం చేస్తావు? ఓ పిల్లి నువ్వు లండన్కి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు అంటే లండన్కి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు అంటే ఏమంటుంది ఆ పిల్లి? రాణి గారిని చూసేదానికి వెళ్ళినాను, కానీ ఏం చేసావంటే అక్కడ ఏం చేసావు? ఐ స్కాడ్ ద లిటిల్ మౌస్ అండర్ ద క్వీన్స్. నువ్వు వెళ్ళింది రాణి గారిని చూసేదానికి, రాజు ముఖ దర్శనాన్ని చూసేదానికి వెళ్ళినట్టు అనేక దేవుని బిడ్డలు ఈ దినాల్లో ఏం చేస్తున్నారంట? వారిని వీరిని చూసి రాణి ముఖ దర్శనాన్ని చూసేదానికి పోయినట్టు అబ్షలోము తన జీవితంలో 2 సంవత్సరాలైన తండ్రిని చూడక ఏమైపోయాడు? భ్రష్టు పట్టిపోయాడు. 2 నిండు సంవత్సరాలు యెరూషలేములో ఉన్నాడు, యెహోషామాలో ఉన్నాడు, కానీ ఎవరిని చూడలేదంట బైబిల్ చెప్తా ఉంది. ఏమైపోయాడు చివరికి? అబ్షలోము ఆల్ ఇండియా, ఆల్ ఆంధ్ర అందగాడు, మహేష్ బాబు కన్నా అందగాడు, చాలా ఎత్తైన వాడు. ఏమైపోయాడు? అమ్మా మీ పిల్లలు యవనస్తుల విషయంలో. కాబట్టి ఈరోజు వాళ్ళని వీళ్ళని చూసి చాలాసార్లు మన జీవితము నీ కొరకు నా కొరకై సిలువలో మరణించిన ప్రభువైన యేసుక్రీస్తుని పాట మాత్రం దేవదూతల వలె మనం పాడతాం. ఏం పాట? ప్రభు యేసు నా రక్షక. ఏమంట? అబ్బా ఏం పాట, ఏం మ్యూజిక్. కానీ నీ పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరిని చూసి పోయినావు? బెత్లెహేంలో ఉండకుండా, నయోమి బెత్లెహేంలో ఉండకుండా, ఎలిమెలెక్ కుటుంబం దేవుని దృష్టికి దూరమై 10 సంవత్సరాలు అన్నీ కోల్పోయారు. మానవుని పరిపాలనలో బెత్లెహేం ఎట్లా ఉంటూ వచ్చిందంటే, న్యాయాధిపతుల గ్రంథం లాస్ట్ అధ్యాయం లాస్ట్ మాట ఏముందంటే, ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చినారు. ఈ దినాలు అటువంటి దినాల్లో మనం ఉన్నాం. లగాం నై తండ్రి లేదు అని ఎవరిష్టానుసారంగా జీవిస్తూ వచ్చినట్టు దినాల్లో వాళ్ళు ఎంత నష్టపోయినారు, వెళ్ళిపోయారు. ఏమైందంట? అన్నిటినీ పోగొట్టుకొని బెత్లెహేంలో ఏం పేరు సంపాదించుకొని నవమికి? ఏం పేరమ్మా? మోయాబులో ఏం పేరు సంపాదించుకొని? మారా. చేదైన అనుభవంతో మళ్ళా పోతా ఉంది. నేను ఎవరు వెళ్ళమన్నారు? ఎవరు సంపాదించుకున్నామన్నారు? చాలా మంది ఈరోజు మారాగా మిగిలిపోతున్నావు. మారాగా మిగిలిన నీ జీవితాన్ని మాధుర్యాన్ని చేయటకై జీవము గల దేవుడు నిన్ను 2వ అంశంలో బెత్లెహేములో దేవుడు తన ప్రజలను ఏమని రాయబడింది? సెకండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ బెత్లెహేం. క్రిస్మస్ సందర్భమున ప్రియమైన దేవుని బిడ్డ, ఆధ్యాత్మికంగా నిన్ను నన్ను హెచ్చరించి ప్రోత్సహించి ఈ క్రిస్మస్లో యెహోషామాలో బెత్లెహేంలో నిలబడేదానికి దేవుడు ఈ 2వ అద్భుతమైన తలంపు తీసుకొస్తున్నాడు. బెత్లెహేములో తన ప్రజలను దేవుడు ఎట్లా దర్శించాడు? దేని కొరకైతే నువ్వు వెళ్ళావో బెత్లెహేం అనగా వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్లీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బెత్లెహేం? ఆయనే జీవాహారము. ఎవరు దర్శించారు నిన్ను? ఆహారం లేక, సమృద్ధి లేక, దేవునింటిలో నుండి నువ్వు పారిపోతూ మోయాబులో నష్టమై 10 సంవత్సరాలు మారాని చేదుని సంపాదించుకోవడానికి జీవితాన్ని జీవము గల దేవుడు ఎల్ షద్దాయ్ దేవుడు. మీకు ఆశ్చర్యంగా ఉందా? నయోమి చెప్తున్న మాట మీరు గమనించాలా. వాట్ డిడ్ షీ సే? దేవునికే నేరం వేసింది. ఏమనిందంటే, ఏ దేవుడు నన్ను బాధపరిచాడు? ఏ దేవుడు? ఇంగ్లీష్లో ఎల్ షద్దాయ్ దేవుడు. అలనాడు అబ్రహామును దర్శించిన దేవుడు 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామా నా ఎదుట నీవు నిందారహితగా నడుము. ఏ దేవుడు దర్శించాడు? చాలా అద్భుతంగా ఉందండి బైబిల్లో మీరు పోతే. ఎవ్రీ నేమ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ మెసేజ్. ఏ దేవుడు? ఐ యామ్ ది ఆల్ మైటీ గాడ్. ఎల్ షద్దాయ్ దేవుడు. ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తి గల దేవుడిని నింద వేస్తా ఉంది నవమి. 8వ ప్యాక్ 7 ప్యాక్ దేవుడు.
ఎల్ షద్దాయ్ అంటే హీబ్రూ కన్స్ట్రక్షన్లో మీకు తెలుసా, ఆయన ఖండాల వీరుడు. మన దేవుడు ఎవరంట? ఖండాల వీరుడు. అలా ఎక్కడికో వెళ్ళిపోకండి. 7 pack 8 pack. You know the meaning of El Shaddai means God of mighty breast. God of mighty breast. ఖండాల వీరులను చూస్తారు కదా. ఎల్ షద్దాయ్ అనే మాటకు అర్థం ఎల్ షద్దాయ్, మైటీ గాడ్. నయోమి ఏ దేవుని నింద వేసింది? సర్వశక్తి గల దేవుడు నన్ను దుఃఖము కలిగించాడు, బాధ కలిగించాడు, నింద కలిగించాడు. ఈ దినాలు అంతమంది నింద చేయడంలా ఆ దేవుడు ఏమున్నాడులే, అయోషమలో ఏమున్నాడులే దేవుడు, ఇక్కడ ఏం దేవుడు ఉన్నాడులే, ఆడేమో దేవుడు ఉన్నాడులే. ఎన్నిసార్లు మన దేవునికి విరోధంగా సనిగిన వారుగా లేదా, గొనిగిన వారుగా లేదా? దేవుని మందిరాన్ని, దేవుని సేవకులను, దైవజనులను, పెద్దలను, పరిచారకులను, దేవునింటిని మనం ఎన్నిసార్లు నింద వేసినట్టు వారం లేదా కాదా? మన మనస్సాక్షి మీద, గుండె మీద చేయబెట్టుకొని ఎన్నిసార్లు వీ హ్యావ్ పుట్ ద బ్లేమ్ గేమ్. కుంటి సాకులు. అమ్మా ఎందుకు దేవునింటికి రా, ఏం పోతావులే బ్రదర్, ఏం పోతావులే, ఎప్పుడు చూస్తా అంటే అన్నావా లేదా? ఈ క్రిస్మస్ తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మదేవుడు నిన్నే ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నయోమిలాగా నువ్వు దేవునికి నింద వేస్తున్నావేమో. దేవుడు సర్వశక్తి, రోషము గల దేవుడు. మన దేవుడు పౌరుషము గల దేవుడు. అందుకేమన్నాడు, అదే బెత్లెహేంలో దేవుడు ఎట్లా దర్శించాడు నవోమిని? ఎక్కడ విన్నారంట వాళ్ళు? ఎక్కడ విన్నారు? అమ్మా ఐ వాంట్ యూ టు సీ హర్, యుల్ మిస్ సంథింగ్. ఎక్కడ విన్నారు? దేవుడు మమ్మలను దర్శించాడని ఎక్కడ విన్నారు? మోయా. లోకంలో వెళ్ళే వాళ్ళు ఎక్కడ దర్శించాడంట ఆయన? బెత్లెహేంలో జీవము గల దేవుడు నిన్ను దర్శించేదానికి మధ్యాహ్న కాలం ఇష్టపడుతున్నాడు. నీ జీవితం ఒక తీర్మానం చేసుకో. నీ మారాన్ని మాధుర్యంగా మార్చేదానికి ఇష్టపడుతున్నాడు. నీ చేదును, మరణాన్ని సమస్తము తొలగించి ఆయనే జీవాహారంగా పరలోకము నుండి వచ్చినట్టు ఆహారమును నేనే. క్రిస్మస్ సందర్భమున యెహోషామాకు వచ్చినట్టు ప్రియమైన దేవుని బిడ్డ, స్నేహితుడా, నీ జీవితంలో ఇటువంటి చేదైన అనుభవంలో నువ్వు జీవిస్తూ వచ్చినావేమో. ఈ సంవత్సరం అంతా కూడా నేడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉద్దేశించి మాట్లాడు, జీవాహారముతో నిన్ను దర్శించి నిన్ను బలపరిచేదానికి ఆయన బెత్లెహేంలో ఉన్నాడు. కాబట్టి రా, గొల్లలతో తీర్మానం చేసుకో, బైబిల్లో తీర్మానం చేసుకో. లెట్ మీ ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బెత్లెహేం. రెండో ఆశీర్వాదం. మూడోదిగా చూడండి, బెత్లెహేంలో ఉంది 4వ అధ్యాయం. త్వరగా చదవండి. బెత్లెహేంలో నీకు దేవుడు ఘనతను, ఖ్యాతిని ఇచ్చేవాడుకున్నాడు. చదవండి ఆ మాట. 4వ అధ్యాయము. బెత్లెహేంలో నీకు ఖ్యాతిని, చదువు ప్లీజ్ రీడ్ ఇట్. బెత్లెహేంలోనే నీకు ఖ్యాతి, క్షేమాభివృద్ధి, హానర్ అండ్ సేఫ్టీ. బెత్లెహేం విడిచిపెట్టి నువ్వు ఎక్కడో నువ్వు పొందాలని కోరుకుంటున్నావేమో. 25 డిసెంబర్ 2021 ప్రియమైన దేవుని బిడ్డ, బెత్లెహేంలో మూడో ఆశీర్వాదం. దేవుడు నీ కొరకై ఖ్యాతిని ఉంచాడు అక్కడ బెత్లెహేంలోనే. ప్రియమైన బ్రదర్, ఆయన ఎవరా బ్రదర్? మంచి మ్యూజిషియన్. ఎవరా బ్రదర్? మంచి లోకంలో ఉండే వాళ్ళు చెప్పరు. నీ ఖ్యాతి కావాలంటే ఎక్కడ వస్తుంది? ఆల్ యువర్ సర్వీస్ ఇస్ డిటర్మైన్డ్ ఇన్ ద చర్చ్. వాట్ యు డూ విత్ ద బైబుల్ డిటర్మైన్స్ యువర్ sanctification, నీ పరిశుద్ధతను. వాట్ యు డూ విత్ ద సన్ ఆఫ్ గాడ్ డిటర్మైన్స్ యువర్ సాల్వేషన్. బట్ వాట్ యు డూ విత్ ద చర్చ్ డిటర్మైన్స్ యువర్ సర్వీస్. ఆ ఫలానా బ్రదర్ ఎవరండి? ఆ బ్రదర్ ఫలానా మార్క్ అన్న అనుకుంటాం. ఏం చెప్తారు మార్క్ అన్న? మార్తమ్మ ఏమంటారు? మార్తమ్మ ఎందుకు పేరు పెట్టుకున్నావు? మార్తా ఉంటుంది కాబట్టి ఆ పేరు మార్తమ్మ కదా. మార్తా ఉంటుంది కాబట్టి ఆ పేరు మార్తమ్మ. మార్క్ అన్న ఎందుకు మార్క్ చేస్తూ ఉంటారు కదా. ఎవరట్ట మార్కు, ఈ మార్కు, ఆ మార్కు, 5వ మార్కు, 5, 2వ మార్కు, నెగిటివ్ మార్కు, పాజిటివ్ మార్కు, ఈ మట్ట, ఆ మెట్ట, కాబట్టి మార్క్ అన్న, మార్కింగ్ అన్న కదా. మార్తమ్మ ఎందుకు? ఒక అబ్బాయిని అడిగి, ఏం అబ్బాయి మార్మన్స్ పొందామని అడిగినాడు సేవకుడు. మార్మన్స్ పొందామంటే ఏమన్నాడు? అబ్బాయిలో పాస్టర్ గారు మార్మన్స్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుందంట. ఏమంట? మార్మన్స్. అంటే కాదు, ఫలానా మార్క్ అన్న, ఫలానా జాన్ అన్న. ఎందుకు పేరు ప్రఖ్యాతి అనగా దేవునింటిలో ఆతిథ్యం, ప్రేమగల కుటుంబం. ఈ ఖ్యాతిని బెత్లెహేంలో దేవునికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆ బెత్లెహేం విడిచిపెట్టి ఎక్కడ లోకంలో నేను పట్టించుకునే నాదుడు లేదు. లోకంలో నేను ఎట్లా చూస్తున్నానో నీకు తెలుసు. కానీ దేవునింటిలో చాలామంది అంటున్నారు, మా ఇంట్లో కుక్క కన్నా విలువ ఉందన్నా, నాకు లేదు. ఏమంట? అబ్బా, అందరి నోట్లో వచ్చే మాట కదా అది. తెలుగు జాతి జయహో, ఏమేం మాటలు వస్తాయి అబ్బా. మా ఇంట్లో కుక్క కన్నా విలువ ఉంది, నాకు లేదంట. నీకు విలువ ఎక్కడ లేని విలువ ఎక్కడిస్తున్నాడు దేవుడు?
బెత్లెహేంలో నవోమి, రూతమ్మ, ఎల్మిలేక్, బోయాస్, నీకు బెత్లెహేంలో నీకు ఖ్యాతిని, ఇంకొకటి ఏమి చదువుమా, ఖ్యాతిని బేబీ సిట్టింగ్ తర్వాత అమెరికాలో బాగా డబ్బులు ఇస్తారు. బేబీ సిట్టింగ్ ఈ వయసు కాదు, పిల్లలు ఎవరైనా పెట్టారు కాబట్టి అమెరికాలో బేబీ సిట్టింగ్ జాబ్ బాగా డబ్బులు ఇస్తారు టీచర్స్. ఇక్కడ వద్దు, పిల్లలకు తెచ్చి వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు వాక్యం పోగొట్టుకుంటారు. వాళ్ళు రేపు భ్రష్టులై మారు మనసు పొందక నువ్వు వచ్చి దైవజనులకు ఏడ్చే కారణం నువ్వే. అర్థమవుతుందా? వాళ్ళని బ్లేమ్ చేస్తుంటావు బంధువుల అమ్మాయి తీసుకొని. పిల్లలు వినాల వాక్యం సమృద్ధిగా, వాళ్ళ జీవితంలో లోతైన సత్యం. ఇవన్నీ మేము నేర్చుకున్నాం ప్రతి రోజుగా. ఈ ఆశీర్వాదాలు మనం పొందుకునేదానికి ఒక నూతనమైన దీవెనలు మీరు పొందాలని కొత్తగా వచ్చినది ఈ దీవెనలు దేవుడు తీసుకొస్తున్నాడు. మూడోదిగా ఖ్యాతిని మీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. నాలుగోదిగా త్వరగా చూడండి, త్వరగా 1 సమూయేలు 16వ అధ్యాయం 1వ వచనం. 1 సమూయేలు ద ఫోర్త్ బ్లెస్సింగ్ ఆఫ్ బెత్లెహేమ్. 1 సమూయేలు 16వ అధ్యాయం 1వ వచనం చదువుమా. అంతటా యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా ఎంతకాలము దుఃఖించెదవు, తైలముతో నింపుము. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? గొల్లోలు ఎక్కడికి వెళ్తున్నారు? డిసెంబర్ 25, 2021 ప్రియమైన దైవజనమా, యెహోషామాలో నిలబడుతున్న సేవకుడా, నేనైనా నువ్వైనా మనం ఎక్కడికి వెళ్ళాలా ఈరోజు? ఏముంది బెత్లెహేంలో? మొదటి ఆశీర్వాదం చూసాం, రెండోదిగా చూసాం, మూడోది, నాలుగోదిగా బెత్లెహేంలో దేవుని ఏర్పాటు ఉంది. God's chosen choice is in Bethlehem. బెత్లెహేంలో ఎవరింటికి వెళ్ళమన్నాడు దేవుడు? యెషై. బెత్లెహేంలో నా అభిషక్తుడు ఉన్నాడు. బెత్లెహేంలో లోకమును పరిపాలించే అభిషక్తుడు అక్కడ ఉన్నాడు. బెత్లెహేంలోనే నా ఏర్పాటు ఉంది. బెత్లెహేంలో తప్ప మరొక్కటి లేదు. సమూయేలుకు స్పష్టంగా దేవుడు అంటున్నాడు, గో టు బెత్లెహేం. నువ్వు బెత్లెహేంకి వెళ్ళు, 4వ ఆశీర్వాదం నీకుంది. ఏముంది యేసయ్య బెత్లెహేంలో? క్రిస్మస్ సందర్భంలో ఏమో ఇంటికి పోయినాం, ఇంటి క్రిస్మస్, వంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్ చేసుకొని అందరికీ మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని చేసి కొత్త బట్టలు వేసుకొని ఏదో సందడి చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలంటే మా బంధువులంతా మమ్మల్ని జయశ్రమలో తీసుకొచ్చి ఈయన గంట ప్రసంగం చేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు కదా. అట్లా కూడా ఉంటాయి. ఎప్పుడు రాబా ముగిస్తాడు అని కొంతమంది కూర్చొని, ఎప్పుడు పోయి చికెన్ వండి వచ్చినారా, ఏమేమి వండి వచ్చినారా అని తినాలి కదా. అది కాదు నిజమైన క్రిస్మస్. ఈరోజు నువ్వు అనుభవించాలనేది దేవుడు. రేపు ఓమిక్రాన్ వచ్చి వెళ్ళిపోతావేమో నాకు తెలీదు, నేను ఉంటానో లేదో నాకు తెలీదు. 3వ వేవ్ వస్తూ ఉంది. జనవరి నుండి లాక్డౌన్ అని విన్నారా లేదా? ఇప్పుడే లాక్డౌన్ ముందే మాస్కులు వేసుకున్నారు కదా. ఎంత భయము, ఏం వచ్చేస్తుందని కదా. అర్థమవుతుందా? రేపు ఏమవుతుందో మనకు తెలియదు. ఈ బెత్లెహేంలో దేవుడు ఏర్పాటు చేసినట్టు అభిషక్తుడు ఉన్నాడు. పో అక్కడికి అన్నాడు. దేవుడే అంటున్నాడు. దేవుని క్లియర్ కట్ ఏర్పాటు ఎక్కడ ఉందంట? దేవుని గాడ్స్ చోజన్ సర్వెంట్ ఎక్కడ ఉన్నాడు? ఇన్ బెత్లెహేం. 4వ ఆశీర్వాదం బెత్లెహేంలో ఉన్నాడు. ఎవరున్నారంటే ఎవరింటికి వెళ్ళమన్నాడు? ఏముందమ్మా యెషై ఇంట్లో? యెషై ఇంట్లో ఎవరున్నారు? రక్త ప్రోక్షణం కింద ఏం తీసుకొని వెళ్ళాడు సమూయేలు అక్కడికి? అమ్మ తైలం. అబ్బా వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ ఏం తీసుకెళ్ళాడు? వెరీ గుడ్, ఏం తీసుకెళ్ళాడు? 1 సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనంలో తీయాల్సిన అవసరం లేదు. సౌలుని అభిషేకించేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? ఏం తీసుకెళ్ళాడు? తైలం కామన్ ఫ్యాక్టర్, ఆలివ్ తైలపు. మీ పెద్ద నందిపాడులో వర్గానిలో తైలపు బుడ్డి దొరుకుతుందా లేదమ్మా? దొరుకుతుందా లేదా? దొరుకుతుందా లేదా? ఎక్కడైనా దొరుకుతుంది. తైలపు కొమ్ము రావాలంటే ఏం కావాలా? కొమ్ము కావాలంటే కొమ్ము వచ్చింది అని అడగలే నేను. కొమ్ము కావాలంటే ఏం కావాలా? వధించబడి రక్త ప్రోక్షణం పాప వినాశం. రక్తము ప్రోక్షించబడినటి అనుభవంలో నేను ఏర్పాటు చేసుకున్నది నా దాసుడైన దావీదుని అభిషేకించేదానికి తైలపు బుడ్డి, నూనెపు బుడ్డి కాదు. ఏం తీసుకువెళ్ళాలన్నాడు దేవుడు? కొమ్ము తీసుకొని వెళ్ళు. నా ఏర్పాటు, నా అభిషేకం. నిరంతరము నా ప్రజలను ఏలుబోయేవాడు అక్కడ ఉన్నాడు. నా ఏర్పాటు బెత్లెహేంలో ఉంది. నా అభిషక్తుడు బెత్లెహేంలో ఉన్నాడు.
రక్త పరిహారం చేసేవాడు బెత్లెహేంలో ఉన్నాడు. నన్ను స్తుతించేవాడు బెత్లెహేంలో ఉన్నాడు. దావీదు ఏ గోత్రంలో వచ్చాడు? ఏ గోత్రంలో? యూదా అనేటప్పుడు ఏమర్థము? యూదా అంటే ఏమర్థమమ్మా? రూబేను కనింది మనుషుల ప్రేమ. ఇక్కడ చూడు నాయన, మైక్ చూడలేదా ఇప్పుడు? యూదాని కన్నా రూబేను కన్నప్పుడు ఏమనింది? నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో. సిమియోను కన్నప్పుడు ఏమనిందమ్మా? నా భర్త ప్రేమ, మానవుని ప్రేమ. లేవిని కన్నప్పుడు ఏమనింది? సిస్టర్స్ మీటింగ్లో వినలేదా? లేవిని కన్నప్పుడు ఏమనింది? నా భర్త నన్ను హద్దుకుంటాడేమో. యూదాను కన్నప్పుడు ఏమనింది? ఈసారి నేను ప్రియ యేసు ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నా నిరతాము నేను. ఈసారి నేను యాకోబును చూడను ప్రభా, మనుషులను చూడను ప్రభా, ఏ ప్రేమను నేను చూడను. అన్ని ప్రేమలు మోసం ప్రభా. సేవకుడు ప్రేమించినా ప్రేమించకపోయినా, పెద్దలు ప్రేమించినా ప్రేమించకపోయినా, ప్రార్థించకపోయినా నేను రూబేను చూడను ప్రభా, సిమియోను చూడను ప్రభా, లేవిని చూడను ప్రభా. కానీ ఎవరిని చూస్తాను? యూదా గోత్రపు కదమసింహం. యూదాలో పుట్టినటి వాడే దావీదు. ఆ యూదా గోత్రపు కదమసింహమే ఎవరు? నీ నా ఆరాధ్య దైవం బెత్లెహేములో పుట్టినట్టి యేసుక్రీస్తు వారు. ఆయనను చూస్తాను. బెత్లెహేములో స్తుతి ఉంది, బెత్లెహేములో అభిషేకం ఉంది, బెత్లెహేములో రక్త ప్రోక్షణ ఉంది, బెత్లెహేములో దేవుని ఏర్పాటు ఉంది. అందుకే ఆ యెషయా 11వ అధ్యాయంలో ఏమంటున్నాడు దేవుడు? యెషయా ముద్దలు యెషయా 11వ అధ్యాయం 1-2 వచనం. దేవుడు చదువుమా త్వరగా. యెషయా మొద్దు నుండి, ఎవరి మొద్దు నుండి? యెషయాలోని ఎవరి మొద్దు? యెషయాలో యెషీ 11వ అధ్యాయం 1 ఏముంది? ఎవరి మొద్దు? చదువుమా చదువు. యెషీ మొద్దు నుండి చిగురు పుట్టును, ఫలించును, యెహోవా ఆత్మ చాలు. యెహోవా ఆత్మ అభిషేకము కలిగినట్టి వాడు బెత్లెహేములో ఉన్నాడు. ఆయన్నే నేను ఆరాధ్య దైవం. 4వ ఈ ఆశీర్వాదం కొరకై దేవుడు పిలుస్తున్నాడు. చివరిగా 5వదిగా మనం చూసి ముగిస్తాము. మీకా 5వ అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా. మీకా 5వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదువుమా. ఈ 5-fold క్రిస్మస్ బ్లెస్సింగ్స్ అట్ బెత్లెహేమ్ చదువుమా. ఎఫ్రాతా అట్లా చదువుకుడు, అట్లా చదువు. బెత్లెహేమ్ ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో. అమ్మా ఎంతమంది పేడాలికిన ఇండ్లు బ్రదర్ నాది, ఎవరు నన్ను పట్టించుకుంటారు? నన్ను దర్శించడానికే రాడు బ్రదర్ కదా. చాలా మంది ఇదే అంటుంటారు. మనల్ని అంతే ఇదే కదా. నేను చాలా తక్కువ బ్రదర్, నేను ఎవరో ఇంటి బ్రదర్, పూరి ఇంట్లో ఉన్నాను బ్రదర్, పేడాలికిన ఇంట్లో ఉన్నాను బ్రదర్. సో వాట్? అబ్దుల్ కలాం పేడాలికిన ఇంట్లో నుండి వచ్చాడు. ఏమైనాడు అబ్దుల్ కలాం? పేడాలికిన ఇంట్లో నుండి ఎక్కడికి వచ్చాడు? మన టీ అమ్ముకునేవాడు ఎక్కడికి వచ్చాడు? సరే, ల్యాంప్ పోస్ట్ కింద చదువుకున్నవాడు ఎక్కడ వచ్చినాడు? అతి ప్రియతమ నాయకుడుగా, అమెరికా రాష్ట్రపతిగా, 17వ రాష్ట్రపతిగా. ఈ దినాలు హాస్టల్ ఏం మమ్మీ? బెడ్షీట్ లేదు మమ్మీ, బ్లాంకెట్ లేదు మమ్మీ, సాఫ్ట్ పిల్లోస్ లేదు మమ్మీ, మమ్మీ ఉప్మా వద్దు మమ్మీ, కాంక్రీట్ వద్దు మమ్మీ, ఏం కావాలా? పొంగల్ వద్దు మమ్మీ, ఎప్పుడు కూడా మసాలా దోశ కావాలా మమ్మీ, పూరి కావాలా మమ్మీ, ఏం కావాలంటే మన హాస్టల్ పిల్లల్ని అడగండి. ఇంట్లో మమ్మీ వద్దంటే అక్కడ వస్తుంది ఒక అమ్మ ఇంటి వినకపోతే అత్త ఇల్లు నేర్పిస్తుంది నీకు. అర్థమవుతుందా? ఇంట్లో వినకపోతే హాస్టల్ నేర్పిస్తుంది నీకు బుద్ధులు. ఏమి హాస్టల్ పోయిన వాళ్ళని అడగండి, ఏం పెట్టినా తినాలా వద్దమ్మా? అంటున్నారు ఇప్పుడు. ఒకప్పుడు మమ్మీ ప్లేట్ వద్దు, సారీ ఏమొద్దు, మమ్మీ ప్లేట్, మమ్మీ ఉప్మా వద్దు, ఈ ఉప్మా వద్దు, ఈ కాంక్రీట్ వద్దు అన్నారా లేదా? ఇప్పుడు పుట్టిల్లు నేర్పించకపోతే అత్తిల్లు ఉందమ్మా, భయపడకండి. అర్థమైందా? ఎంత ఇది స్వల్పమైన అల్పమైన కుటుంబంగా ఎంచుతున్నావేమో. నన్ను ప్రేమించేవారు లేరు, పట్టించుకునేవారు లేరు. ఇన్సిగ్నిఫికెంట్, థ్యాంక్ యూ అక్క. ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్ బికేమ్ ఎ ప్లేస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. నీ జీవితంలో నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నా, ప్రార్థించడం లేదన్నా, ప్రేమించడం లేదన్నా, ఎవరు నాకు లేదన్నా. అందుకే చాలామంది వాళ్ళంతగా వాళ్ళే. ఇప్పుడు వచ్చే పాటలు ఎట్లున్నాయంటే, ఎవరు లేక ఒంటరినై, ఏమంట నువ్వంటగా నువ్వే ఒంటరి అయి రూమ్లో పోయి సెల్ ఫోన్ పెట్టుకొని, ల్యాప్టాప్ పెట్టుకొని ఏం పాడుతున్నావు? ఇప్పుడు ఎవరికి గుంపు వద్దు, ఫ్యామిలీ అసోసియేషన్స్ వద్దు ఎవరికి.
ఏమంట? ఇది ఉంటే చాలు. డోంట్ డిస్టర్బ్ మీ మమ్మీ, డోంట్ డిస్టర్బ్ మీ అంట. ఏముండాలంటే ఇప్పుడు ఏముండాలి? నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. ఎవరే రోజు? అబ్బా ఇది కాదమ్మా పాప దైవజనం తెలియదు. ఏం రోజు? అమ్మీ లేని రోజు, డమ్మీ లేని రోజు, డ్యూడ్ లేని రోజు, బడీ లేని రోజు. డాడీ లేదు, మమ్మీ లేదు, పర్వాలేదు. వాళ్ళకి అమ్మీ కావాలా, బడీ కావాలా? హై డ్యూడ్, హై పాల్, హై బ్రో అంట. వాట్ లాంగ్వేజ్? స్లాంగ్ లాంగ్వేజ్. ఎక్కడ నేర్చుకున్నావయ్యా? ఐ కమ్ ఫ్రమ్ బ్రిటిష్ లెగసీ. ఎక్కడ నేర్చుకున్నావు? హాయ్ బ్రో, హాయ్ డ్యూడ్. కటింగ్స్ ఎట్లున్నాయి? కటింగ్స్ కూడా వద్దులే. అర్థమవుతుందా? ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్. ఎవరు పట్టించుకున్నట్టు నువ్వు ఈ దినాలు యవనస్తులు చూడండి. ఆవు అంటే అలిగి ఒక ఆయన మా దగ్గర ఉన్నాడు. వాళ్ళ అమ్మ మందలించిందని చెప్పకూడదు. చాలా జరుగుతుంది, మనం వింటున్నాం, పేపర్లో వింటున్నాం, న్యూస్లో. మందలించకూడదు, భయం. మందలిస్తే ఏమంట? నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడ వెళ్ళిపోతావు? పోతే గడ్డి తింటావంట. మన వాళ్ళకి అన్నమే. యవనస్తులారా, మీ మమ్మీ డాడీని తక్కువ అంచనా వేయగా, నేను పోగొట్టుకోక నిన్ను ప్రేమిస్తున్నారు కడుపుతో. అర్థమవుతుందా? నిన్ను పోగొట్టుకోక నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు వాళ్ళని బెదిరించగా నీ మీద అంత గారవమైన ప్రేమ పెట్టుకున్నారు. అందుకే నువ్వు అడిగిందంతా కొనిస్తున్నారు. నువ్వు వాళ్ళని అలిగి కొట్టి దూరం చేసి బెదిరిస్తూ పోతున్నావేమో. ఎంతమంది ఈ దినాలు దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు, వాళ్ళని ఎందుకు మనం ప్రేమిస్తున్నాం తెలుసా? ఎక్కడ వాడు మాకు దూరం అయిపోతున్నాడు. మా వెనకాల వింటున్నావా? భర్త దగ్గర ఎట్లా సంపాదించుకోవాలో మనం నేర్చుకున్నాం. ఏం అలిగినా భర్తలారా, మన మహిళా మండలి జాగ్రత్త. మా ఆధారం నువ్వే, ఆశ్రయం మీరే, మా ద్వారకా మీరే, మా ద్వారకా మీరే. ఏమంట? ద్వారకా తెలియదు కానీ ద్వారకా అందరికి తెలుసు. ఎందుకు? పొదుపు లక్ష్మి, అబ్దలక్ష్మి, వజ్రలక్ష్మి, చంచలక్ష్మి, అన్ని లక్ష్మి అక్కడే ఉంది. చక్రాలు, బడ్డీ చక్రాలు. మా చిరాలలో ఉండేది ఇద్దరు పేరు, అక్క అరుణక్క, కమలక్క. సిస్టర్స్ మీటింగ్ అని అనౌన్స్ చేస్తే వాళ్ళ ఇంట్లో అంతా 20-30 మంది ఉంటారు. ఆ రోజు సిస్టర్స్ మీటింగ్ ఎవరు చర్చిలో ఉంటారు. ఎక్కడ ఉంటారు తెలుసా? ఎక్కడుంటారు? అప్పుడు నేను తక్కువ తినలేదు కదా, తెలివిగల దయోజన్, నేను కూడా అప్డేటెడే కదా. వాళ్ళు అనుకున్నారు బెంగళూరు నుండి వచ్చా కాబట్టి అప్డేటెడ్. సిస్టర్స్ మీటింగ్ నేను వాళ్ళ ఇంట్లోనే పెట్టేవాడు. ఎందుకంటే 30 మంది. ఏమంట? ఒక్క రూపాయి అడ్డు నా చక్రబడ్డీ రాలేదంట. ఏం గొడవలు అక్కడ. అర్థమవుతుందా? ఏ ఒక్క ప్రాముఖ్యత లేనట్టు బెత్లెహేముకు రా. ప్రభు నిన్ను ప్రాముఖ్యమైన బెత్లెహేంగా చేస్తాడు. నేను ఆరాధ్య దైవం. క్రిస్మస్ సందర్భమున ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బెత్లెహేమ్. గొల్లలు నిన్ను పిలుస్తున్నారు, పరిశుద్ధాత్మ నిన్ను పిలుస్తున్నాడు. ఈ 25వ రోజున వర్గానిలో సజీవమైన సాక్ష్యమైన జయోషమలో ఆరాధించడానికి వచ్చిన ప్రియమైన బంధులారా, దేవుని బిడ్డలారా, ఎవరి ద్వారా నువ్వు వచ్చినావేమో, ఈరోజు ఇటువంటి ఆశీర్వాదం కొరకై దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మరణ స్థలాన్ని జీవస్థలంగా మార్చాడు. సమాధి స్థలాన్ని జన్మస్థలంగా మార్చాడు. దుఃఖ స్థలాన్ని సంతోష స్థలంగా మార్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ జన్మించడం ద్వారా ఇక్కడ బెనోని లేదు, బెన్యామీను పుట్టాడు. నా కుడి హస్తముగా అక్కడ ఉన్నాడు. నీకు ఆహారం ఇచ్చేదానికి ఆయన బెత్లెహేములో దర్శించాడు. నీకు ఖ్యాతిని, ప్రఖ్యాతిని ఇస్తాడు. అంతేకాదు దేవుని ఏర్పాటు, అభిషేకం, ఆయన సమస్త దీవెనలు, నిత్యమైన అభిషేకం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? 60వ అధ్యాయం యెషయాలో ఏమనిందంటే తీయాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మ నా మీద ఉంది. ఎందుకు? బీదలకు ఆ అభిషేకము కలిగిన వాడై హితవస్త్రము. ఈ రోజే నీకు హితవస్త్రము, మరొకటి కాదు. ఓమిక్రాన్, కోవిడ్, కరోనా కాదు. ఎన్నో దుఃఖ బాధలు చూసిన నిన్ను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బెత్లెహేముకు పిలుస్తున్నాడు. ఎందుకనగా హితవత్సరము నీకు చెప్పేదానికి. ఈరోజే నేడే బెత్లెహేమ్ ఒక బ్లెస్సింగ్స్ నీవు పొందుకోవాలని, ఆ నిజమైన ఆశీర్వాదం ఎక్కడ కూడా లోకంలో దేవుడు నిన్ను బెత్లెహేముకు రమ్మంటున్నాడు. గొల్లలు తీసుకున్నారు తీర్మానం. కాబట్టి భూమి ఆకాశంలో సమస్త మానవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించిన ద్వారా ఎక్కడికి వచ్చారంట? అందరూ ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, భయపడకండి. ఎక్కడికి వచ్చారంట? ఎవరు వచ్చారు బెత్లెహేముకు? గొల్లలు వచ్చారు. మళ్ళీ ఎవరు వచ్చారు? ఇప్పుడు చెప్పు. జ్ఞానులు వచ్చారు. మళ్ళీ ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? చెప్పమ్మా, వింటారా? చెప్తాను. ఇడీ పరలోకపు వ్యూహమంతా బెత్లెహేములోనే ఉంది. అర్థమవుతుందా? నాకు పరలోకం కావాలా అన్నదు.
యేసయ్య ఎక్కడ జన్మిస్తే అక్కడే పరలోకం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి, ఇహలోకంలో తనకిష్టులైన వారికి ఎవరన్నారు? పరలోకపు ద హోల్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ ద డిస్పోజల్ ఆఫ్ బెత్లెహేమ్. హెవెన్ అంతా ఎక్కడ ఉందంట? ఎక్కడ ఉంది? మా అర్థమవుతుందా? బెత్లెహేమ్లో ఉన్నటి అద్భుతమైన దృశ్యం. చివరిగా నేను ముగిస్తున్నాను. నీవునే ద హోల్ ఎపిసెంటర్ ఆఫ్ క్రిస్టియన్ వర్షిప్, ఎపిసెంటర్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ ఒక ముఖ్య బిందు కేంద్రం అంతా కూడా ఈ మధ్యాహ్నం వచ్చిన ప్రియ బిడ్డ, బెత్లెహేములో ఆకాశ మహాకాశ దేవదూతలు, కెరూబులు, సరాఫులు, పరలోకములో మాకు వద్దు పరలోకము. ఎందుకొద్దు? మా ఆరాధ్య దైవం ఎక్కడ పుట్టి ఉన్నాడు? బెత్లెహేములో ఆయన ఉండగా మనం పైన ఏం చేస్తాం? అర్థమవుతుందా? ఎక్కడ ఉంటే అక్కడే ఆయన, ఎక్కడ ఉంటే అక్కడే ఆయన, ఎక్కడ పుడితే అక్కడే క్రిస్మస్. ఉందా ఈ క్రిస్మస్ అనుభవం? ఆయన ఎక్కడ జన్మిస్తే అక్కడే క్రిస్మస్. పరలోకం అంతా మాకు వద్దు అన్నారు వాళ్ళు. ఎందుకు వద్దన్నారు? భూమి ఆకాశము సమస్తము సృజించినట్టి శ్రీమంతుడు, సర్వాంగ సుందరుడు, అద్వితీయుడైన దేవుడు, ఎవరు సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగినట్టి ఆ సర్వాంగ సుందరుడు ఎక్కడ ఉన్నాడంట? ఎక్కడ పుట్టాడు? శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానువేల నేడి నామం. యెహోషామాలో ఇమ్మానువేలుగా ఆయన ఉన్నప్పుడు నీ ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటావమ్మా? నీ అక్కడెక్కడ వెళ్ళి ఏం చేసుకుంటావు? రా. యెహోషామాలో ఈ 5 అంతుల అనుభవం కొరకై దేవుడు నిన్ను ఈ యొక్క క్రిస్మస్ సందర్భమున, ఈ ఆధ్యాత్మికమైన క్రిస్మస్ని అనుభవించేదాన్ని. అందుకని నువ్వు ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండకూడదని కాదు. ఈ క్రిస్మస్ నిజమైనది. ఇది పొందక నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, ఎన్ని కొత్త బట్టలు తీసుకున్నా, ఎన్ని వంటి క్రిస్మస్, ఎన్ని పంటి క్రిస్మస్, ఎన్ని పిండి క్రిస్మస్, ఎన్ని పిండి వంటలు చేసినా క్రీస్తు లేనిదే సమస్తము ఆ బీగపు చెవులాగానే ఉంటుంది, ఆ తాళం లాగానే ఉంటుంది. కాబట్టి ఒక నిమిషం మోకరించి ప్రార్థన, ఒక తీర్మానంతో వెళ్ళు. అబ్బా అంటున్నారు కొంతమంది. సరే మోకరించి ముగిస్తాం. మీ నరనాడి తెలుసు నాడు మనకు. చదవండి, మోకరించి తీర్మానం చేసుకో, త్వరగా తీర్మానం చేసుకో. ఐ బ్రాట్ యూ టు ద 5-fold బ్లెస్సింగ్. మాట్లాడుకోద్దు, ఎవరు మాట్లాడుకోద్దు. మోకరించి మాట్లాడకు, ఎవరు మాట్లాడుకో ప్లీజ్. పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను నన్ను ఉద్దేశించి యెహోషామాలోనికి తీసుకొచ్చాడు. గొల్లలు వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపము అని పిలుస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకు, ఎవరు మాట్లాడు. యవనస్తుడా మోకరించి. నువ్వు ఎంతండి ఆయన కూడా ఈ అనుభవం లేకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్ చేసినా వ్యర్థం. ఉదయకాలం క్రిస్మస్ గూర్చిన క్రీస్తుని మనం చూసాం. 5 అంతుల క్రీస్తుని. ఈ మధ్యాహ్న కాలం అమ్మాయి 2 చేతులు జోడిస్తున్నాం. నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు, ఎంత టైం అయినా అనుకున్నా పర్వాలేదు. మొదటిసారి కాబట్టి, రెండోసారి ప్రభు చిత్తం నిలబడినప్పుడు టైం మెయింటైన్ చేస్తాం, టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తాం. ఎందుకనగా ఓమిక్రాన్ దగ్గర వస్తుంది, కరోనా దగ్గరకు వచ్చింది. ఎంతోమంది మహానుభావులు వెళ్ళిపోయారు, నీ స్నేహితులు వెళ్ళిపోయారు, మీ డాడీస్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయేవాడే దేవుడు మళ్ళా నన్ను బ్రతికించాడు. ఒక నిమిషం మోకరించము. అమ్మ దయచేసి కళ్ళు మూసుకో, తీర్మానం చేసుకున్న జీవితం. లూకా సువార్త 2వ అధ్యాయం. రండి మనము బెత్లెహేముకు వెళ్ళదము. పరిశుద్ధాత్మ ద్వారా, దైవ గ్రంథం బైబిల్ ద్వారా బెత్లెహేములో ఉన్నటి 5 అంతుల నిజమైన సందడి నువ్వు చూసావు. నీ జీవితంలో ఎన్ని సందడి చేసుకున్నా, ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా, యేసయ్య లేని క్రిస్మస్ వ్యర్థమమ్మా. బెత్లెహేములో దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు, మరణాన్ని జీవన్గా మార్చాడు, సమాధి స్థలంను జన్మస్థలంగా మార్చాడు, బెనోనిని బెన్యామిన్గా మార్చాడు. అమ్మా, అటువంటి అనుభవంలో వెళ్తున్నావయ్యా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మెల్లని స్వరం నీ కొరకి. దిస్ ఇస్ ద డే ఆఫ్ తీర్మానం. బెత్లెహేముకు రా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఏముందయ్యా నాకు బెత్లెహేం?
నువ్వు పాస్పోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వీసా అవసరం లేదు. పరిశుద్ధాత్మదేవుడు వర్గానిలో ఉన్నట్టు జెహోషమా నుండి నిన్ను బెత్లెహేముకు ఆత్మ ద్వారా తీసుకెళ్తున్నాడు. నిజమైన క్రిస్మస్ నేను అనుభవించాలని, నిజమైన క్రిస్మస్ నేను కొనియాడాలని, నిజమైన క్రీస్తు ఒక ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రా బెత్లెహేము ఎఫ్రాతా దగ్గర. ప్రభు నీ పూర్వ దుఃఖమంతా మారుస్తాడు, సంతోషదాయకంగా చేస్తాడు. ఇంకా అటువంటి అనుభవంలో ఉన్నావా? ఇంకా నీ జీవితంలో ఋతువమ్మ నవమి వలె ఉన్నావేమో, మారాగా చేదుగా ఉన్నావేమో. రా బెత్లెహేం. సొంత తీర్మానం బట్టి నీ కాపురాలు పాడైపోయినాయి, కుటుంబం పాడైపోయింది, జీవితం పాడైంది, సహవాసం పాడైపోయింది, దూరం అయిపోయావు. ప్రభు నిన్ను మళ్ళా బెత్లెహేంలో దర్శిస్తున్నాడు. జీవము గల దేవుడు నిన్ను దర్శించాడని విన్నారు. సర్వశక్తి గల దేవుడు నీ ఆర్తధ్వనిలు విని నిన్ను దర్శించేదానికి ఇష్టపడుతున్నాడు. రా బెత్లెహేముకు. ఆయన జీవాహారముగా నీ కొరకు నిలబడి ఉన్నాడు. అంతేకాదు, బెత్లెహేంలో నీకు ఖ్యాతిని ఇస్తాడు, ప్రఖ్యాతిని, అభివృద్ధి, సమృద్ధి ఉంది. ఇన్ బెత్లెహేమ్ ఇస్ ఎడిఫికేషన్. నీ మేలు క్షేమము బాగుకోలు కోరేవారు ఉన్నారు. వారు నిన్ను గద్దించినా, ప్రేమించినా, హెచ్చరించినా, ఖండించినా, అమ్మా నువ్వు నిలబడాలని నీ బాగు కోరే సేవకుడు, దైవజనుడు, పెద్దోళ్ళు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. బెత్లెహేంలో నీకు దేవుడు ఏర్పాటు స్థలం, రక్త ప్రోక్షించబడిన స్థలం, బెత్లెహేములో స్తుతించే స్థలం, బెత్లెహేంలో దేవుడు అభిషక్తుడు ఉన్నాడు. అందు నీడ ఈరోజు నిజత్వం. బెత్లెహేము నీకు ఆయన అల్పమైన స్వల్పమైన బెత్లెహేం ఈజ్ అ ప్లేస్ ఆఫ్ ఇన్సిగ్నిఫికెన్స్ టు అ ప్లేస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. దేవుడు నీకు ఎంత గొప్ప ఖ్యాతిని ఇస్తాడు. దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, కన్నీరులో ఉన్నావా, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ప్రేమించడం లేదని తప్పిపోయినావా? రా, ప్రభు నిన్ను బెత్లెహేముకు పిలుస్తున్నాడు. నేను ప్రేమగల దేవుడు. ఈ బెత్లెహేం ఆశీర్వాదం క్రీస్తు యేసు జన్మించడం ద్వారా నిజమైన, ఆత్మీయమైన, అర్థపూర్వకమైన క్రిస్మస్ని నువ్వు కొనియాడాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇది నీ తీర్మానం అయితే దయచేసి మీ చేతులు కనబడేటట్టు పైకెత్తి చూపించి ప్రార్థన. నువ్వు ఎవరైనప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగా. సహోదరుడ కళ్ళు మూసుకో. ఇంకా ఎవరైనా దైవజనుల మీద కొరకు ప్రార్థన చేస్తారు? ఇంకా ఎవరైనా నిజమైన క్రిస్మస్ అనగా సహోదరి నీలో ఎవరైనా, యవనస్తురాలు, ఇంకా ఎవరైనా క్రిస్మస్ బెత్లెహేంలో నిజమైన సందడి నువ్వు చేసుకోవచ్చు. భూమి ఆకాశము బికేమ్ ద ఎపిసెంటర్. బెత్లెహేం బికేమ్ ద ఎపిసెంటర్ ఆఫ్ వర్షిప్. ముఖ్య బిందు కేంద్రంగా మారిపోయింది. ఎందుకనగా పరలోకపు వ్యూహమంతా కూడా ఖాళీ అయిపోయింది. ఎందుకనగా మా ఆరాధ్య దైవం బెత్లెహేంలో ఉండగా మాకు పరలోకంతో పని లేదు. అర్థమవుతున్న? నీలో జన్మించినట్టయితే రాజులు నీ దగ్గరకు వస్తారు, రాజులు నీ వెలుగుకు వస్తారు, రాజులు నీ ఎద్దకు వస్తారు, పరలోకం నీ ఎద్దకు వస్తుంది. ఉజ్జియా ఇంటిలో మందసం ఉండటం వలన రాజు దృష్టిని ఆకర్షించి యేసు ప్రభు నీ హృదయంలో, నీ కుటుంబంలో, వర్గానిలో ఆయన జన్మించినట్టయితే లోకపున్నటి ఎవరైనా నీ దగ్గరకు వస్తారు. కావాలంటే ఆశీర్వాదం. ఇదే నిజమైన క్రిస్మస్. ఇంకా ఎవరైనా ఉన్నారా? మనం ప్రార్థించబోతున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? సహోదరి, సహోదర, we saw the fivefold blessings of Bethlehem. అటువంటి 5 అంతుల బెత్లెహేం ఆశీర్వాదముతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిజమైన ఆత్మికమైన, అర్థపూర్వకమైన క్రిస్మస్ని మీ కొనియాడి ఆ విధంగా మనం క్రిస్మస్ ఒక వాతావరణంలో సాయంకాలం కూడా ఆ విధంగా కొనసాగుటకై ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థిస్తాం.